So Group 2 game is different. Group 2 is mainly factual once upon a time. Now both factual as well as analytical. Group 2లో ఇంతకుముందు క్వశ్చన్లో డైరెక్ట్ అడిగేవాళ్ళు ఏంటి విల్ సీ ఫర్ టర్మ్స్ అండ్ ఆల్. జస్ట్ లెట్ మీ గివ్ ద బేసిక్ ఐడియా ఆఫ్ హౌ యూ సపోజ్ టు ప్రిపేర్ ఫర్ ద ఎగ్జామ్. సో ఇంతకుముందు ఎలా క్వశ్చన్స్ అడిగేవాళ్ళు, ఫస్ట్ 5 year ప్లాన్, సెకండ్ 5 year ప్లాన్, ప్రాబబ్లీ హూ ఈజ్ కాల్డ్ యాజ్ ఫాదర్ ఆఫ్ ఎకనామిక్ ప్లానింగ్ అని అడిగేవాళ్ళు. కానీ లాస్ట్ ఏపీపీఎస్సీ గ్రూప్ 2, టీజీపీఎస్సీ గ్రూప్ 2, ఏపీపీఎస్సీ గ్రూప్ 1, టీజీపీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్ దే ప్రూవ్డ్ వీ నీడ్ టర్మినాలజీ, ఎకానమిక్ టర్మినాలజీ, కోర్ కాన్సెప్ట్స్, దాంతోపాటు కరెంట్ అఫైర్స్, ఆ ఎకానమీలో చాప్టర్లో ఉన్న లాస్ట్ 1 year ఎకానమీ కరెంట్ అఫైర్స్, ప్లస్ ఏ ఇయర్ అయితే మీరు ఎగ్జామ్ రాస్తున్నారో ఆ ఇయర్, అన్ఫార్చునేట్లీ ఆ ఇయర్ బడ్జెట్, ఆ ఇయర్ ఎకనామిక్ సర్వే సమ్మరీ, ప్లస్ స్టేట్ స్పెసిఫిక్ స్టాటిస్టిక్స్. స్టేట్ స్పెసిఫిక్ స్టాటిస్టిక్స్ ఎక్కడ దొరుకుతాయి సార్ అంటే ఏపీ తెలంగాణ బోత్ దే హ్యావ్ సంథింగ్ కాల్డ్ స్టేట్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ డిపార్ట్మెంట్. సో వీళ్ళు ఏం చేస్తున్నారు, ప్రతి నెల గవర్నమెంట్ తరపున స్టాటిస్టిక్స్ పబ్లిష్ చేస్తున్నారు. సో లాస్ట్ 1 yearలో ఏపీ గవర్నమెంట్ అయితే ఏపీ స్టాటిస్టిక్స్ హ్యాండ్ బుక్, తెలంగాణ అయితే తెలంగాణ స్టాటిక్స్ స్టాండర్డ్ బుక్. మొత్తం బట్టి పెట్టాల్సిన అవసరం లేదు, కొన్ని చాప్టర్లు డేటా తెలుసుకోవాలి. సో అందుకన్నా ముందు ఎందుకు గ్రూప్ 1 గ్రూప్ 2లో ఈ ఇండియన్ ఎకానమీ స్టేట్ ఎకానమీ ఇంటిగ్రేట్ ఎందుకు చేశారు సార్ అంటే, సో ఇండియన్ ఎకానమీలో ఉన్న కాన్సెప్ట్స్ని లైవ్లో అప్లై టు ద స్టేట్, దట్ ఈజ్ ఓన్లీ కాల్డ్ యాజ్ సెకండ్ పేపర్. కానీ గ్రూప్ 1లో ఓరియంటేషన్ ఏంటి సార్? సో గ్రూప్ 1లో ఓరియంటేషన్ ఈజ్ అనాలిసిస్, కాన్సెప్ట్స్. గ్రూప్ 2లో ఈ మధ్య కాలంలో కాన్సెప్ట్స్, అనాలిసిస్, కరెంట్ డేటా. సపోజ్ నేషనల్ ఇన్కమ్ అనే ఒక చాప్టర్ని గ్రూప్ 1 ప్రిపేర్ అవుతున్నామని అనుకుందాం. ఎలా ప్రిపేర్ అవ్వాలి సార్? చాలా సింపుల్. లుక్ అట్ ప్రీవియస్ ఇయర్ మెయిన్స్ క్వశ్చన్స్. ప్రీవియస్ ఇయర్ మెయిన్స్ క్వశ్చన్స్ ఏమి ఉన్నాయి? ఒక 4-5 థీమ్స్ ఉంటాయి ప్రాబబ్లీ ప్రతి చాప్టర్కి. ఐ విల్ గివ్ ద బ్రీఫ్ అవుట్లైన్ ఆల్సో. ఇండియన్ ఎకానమీలో ఏమున్నాయి, స్టేట్ ఎకానమీలో ఏమున్నాయి. కానీ ఇఫ్ యూ లుక్ అట్ ఏ స్పెసిఫిక్ టాపిక్, ఒక టాపిక్ ప్రిపేర్ అవ్వడానికన్నా ముందు ఏం చేయాలి అంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఎలా ఉన్నాయి ఆ టాపిక్లో నుంచి. ఏ టాపిక్ అయినా స్టార్ట్ చేయడానికన్నా ముందు పీవైక్యూ థీమ్స్ ప్రిలిమ్స్, పీవైక్యూ థీమ్స్ మెయిన్స్. గ్రూప్ 1 ప్రిపేర్ అయ్యే వాళ్ళైతే పీవైక్యూ థీమ్స్ మెయిన్స్. సో గ్రూప్ 2 అయినా పర్లేదు. సో పీవైక్యూ థీమ్స్ ప్రిలిమ్స్. ఎందుకు సార్? ఒక చాప్టర్ చదవడానికన్నా ముందు ఆ చాప్టర్లో అంతకుముందు ఇయర్లో ఏమేమి క్వశ్చన్లు వచ్చాయో చదివితే ఏ ఏరియాస్లో చదవాలి, ఎక్కడ రిపీటెడ్ థీమ్స్ ఉన్నాయి. దీనికోసం ఏం చేయాలి సార్? మార్కెట్లో చాలా ఉన్నాయి పీవైక్యూ థీమ్స్, ప్రిలిమ్ థీమ్స్ ఉన్నాయి, మెయిన్ థీమ్స్ ఉన్నాయి. మీరు ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారో దాన్ని బట్టి పీవైక్యూ థీమ్స్ కంపైలేషన్ చదవచ్చు. తర్వాత ఏం చేయాలి సార్? ప్రతి చాప్టర్ తర్వాత యూ షుడ్ హ్యావ్ రివిజన్ నోట్స్ ఫర్ ఈచ్ టాపిక్. రివిజన్ టాపిక్ అంటే ఏంటి? ఒక్కొక్క పర్టికులర్ టాపిక్ చదివిన తర్వాత నిజంగా మీకు అర్థమైనలా టెస్ట్ చేయడం కోసం యూ హ్యావ్ టు సాల్వ్ చాప్టర్ వైజ్ టాపిక్స్, చాప్టర్ వైజ్ క్వశ్చన్స్. గ్రూప్ 1 అయితే గ్రూప్ 1, గ్రూప్ 2 అయితే గ్రూప్ 2, యూపీఎస్సీ అయితే యూపీఎస్సీ, ఏదైనా పర్లేదు. ప్రతి చాప్టర్ చదవాలి, కాన్సెప్ట్స్ అర్థం చేసుకోవాలి, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ సాల్వ్ చేయాలి, ప్లస్ ఏమైనా కరెంట్ అఫైర్స్ యాడ్ ఉంటే యాడ్ చేస్తూ వెళ్ళాలి. ఇది మైక్రో టాపిక్. తర్వాత ఇంటర్లింకింగ్ కాన్సెప్ట్స్ అంటే ఏంటంటే సిలబస్లో ఒక చాప్టర్ ఇంకో చాప్టర్ కలిపి క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఎకానమీలో ఈ మధ్య కొత్త ట్రెండ్. ఇంతకుముందులాగా కాకుండా జాతీయ ఆదాయంలో ఒక లైను, ద్రవ్యోల్బణంలో ఇంకో లైను, సో ద్రవ్య విధానంలో ఇంకో లైను. అంటే ట్రెండ్ ఈజ్ వెరీ సింపుల్. ఇంతకుముందులాగా జస్ట్ ఒక తెలుగు అకాడమీ బుక్ లేదా సోషియో ఎకనామిక్ సర్వే బట్టి వెళ్తే ఎగ్జామ్లో ఆన్సర్ చేయలేం. బికాస్ ఎగ్జామ్ ఈజ్ వెరీ 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 క్లియర్. బట్టి పెట్టే వాళ్ళు మాత్రమే కాదు, కొంచెం ఆలోచించే వాళ్ళు కూడా కావాలి. సో ఎగ్జామినర్స్ ట్రెండ్ ఎలా ఉందంటే ఫ్యాక్ట్స్ డేటా ఈజ్ కమింగ్ డౌన్, కన్సెప్చువల్ క్వశ్చన్స్ టాపిక్స్ ఆర్ ఇంక్రీజింగ్. అంటే ఇంతకుముందు ఎక్కువ ఫ్యాక్ట్స్ డేటా క్వశ్చన్సే ఉండేవి, కాన్సెప్ట్స్ క్వశ్చన్స్ తక్కువ ఉండేది పర్సంటేజ్. కానీ లాస్ట్ ఏపీపీఎస్సీ టీజీపీఎస్సీ ఇద్దరు ఏం ప్రూవ్ చేశారు? కాన్సెప్ట్స్ పర్సంటేజ్ పెరుగుతుంది, డేటా పర్సంటేజ్ తగ్గుతుంది. అంటే నిజంగా వాళ్ళు తెలివైన వాళ్ళు లేదా క్వశ్చన్ డిఫికల్ట్గా ఉంటే చేయగలరా లేదా టెస్ట్ చేయాలంటే ఏంటి? కంపల్సరీ హ్యావ్ టు లుక్ అట్ ద కాన్సెప్ట్స్. సో ఏ సిలబస్ అయినా సరే టీజీపీఎస్సీలో అడ్వాంటేజ్ ఏంటంటే క్లియర్గా సిలబస్ మెన్షన్ చేశారు. ఇండియన్ ఎకానమీ, టీజీ ఎకానమీ సపరేట్గా చాప్టర్ వైజ్. కానీ ఏపీపీఎస్సీ వాళ్ళు గందరగోళం చేశారు. అంటే గందరగోళం తెలియదు ఇంకా. వాళ్ళు ఇచ్చిన సిలబస్లో మాత్రం
ఒక చాప్టర్ ఇండియన్ ఎకానమీ నుంచి, ఇంకో చాప్టర్ ఏపీ ఎకానమీ నుంచి, ఇంకో చాప్టర్ ఇండియన్ ఎకానమీ నుంచి, ఇంకో చాప్టర్ ఏపీ ఎకానమీ నుంచి. ఇది ఏపీపీఎస్సీ గ్రూప్ 1లో ఉన్న సిలబస్. టీజీపీఎస్సీ గ్రూప్ 1లో ఉన్న సిలబస్ అడ్వాంటేజ్ ఏంటంటే క్లియర్గా సపరేట్ చేశారు. ఇండియన్ ఎకానమీ 5 యూనిట్స్, ఆ యూనిట్స్లో ఏమో ఉన్నాయి, టీజీ ఎకానమీ నుంచి ఏమున్నాయి. సో కానీ ఏపీపీఎస్సీ గ్రూప్ 1లో మాత్రం 12 చాప్టర్స్ ఉన్నాయి. 6 చాప్టర్స్ ఏమో ఇండియన్ ఎకానమీ, 6 చాప్టర్స్ ఏమో ఏపీ ఎకానమీ. ప్యారలల్ అగ్రికల్చర్ ఇన్ ఇండియా, అగ్రికల్చర్ ఇన్ ఏపీ, ఇండస్ట్రీ ఇన్ ఇండియా, ఇండస్ట్రీ ఇన్ ఏపీ. సో నేషనల్ ఇన్కమ్ ఎస్టిమేషన్ ఇన్ ఇండియా, నేషనల్ ఇన్కమ్. సో కొంచెం స్టూడెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచిస్తే టీజీపీఎస్సీ వాళ్ళే చాలా ఎక్కువ క్లారిటీ ఇచ్చారు సిలబస్కి. సో ఏపీపీఎస్సీ నుంచి యూ హ్యావ్ టు వెయిట్. ఒకవేళ మీరు ఏపీపీఎస్సీ ప్రిపేర్ అవుతుంటే గ్రూప్ 2, గ్రూప్ 1 సిలబస్లో మార్పులు చేర్పులు ఏమి ఉండకపోవచ్చు, కానీ మేబీ థీమ్స్ దే యాడ్ ప్రాబబ్లీ. స్టేట్ పాలసీస్, స్టేట్ జియోస్. సార్ నేషనల్ ఇన్కమ్లో ఏమేమి చాప్టర్స్ కవర్ చేయాలి, ఏమేమి టర్మినాలజీస్ కవర్ చేయాలి సార్? ఎకానమీ ఫస్ట్ ప్రిపరేషన్ చేయడానికన్నా ముందు మనం ఏం చేయాలి అంటే బేసిక్ టర్మినాలజీ. ఎవరు ఆన్లైన్ వాళ్ళు అడిగారు కదా, చాలా మంది చేసే తప్పు ఏంటంటే డైరెక్ట్గా బుక్స్ తీసుకోవడం, బట్టి పెట్టడం. నో. 6th to 10th మనం సోషల్ చదివాం కదా, పాసాం కదా అందరం. సో అప్పుడు అర్థశాస్త్రంలో చిన్న చిన్న టర్మ్స్ వచ్చాయి కదా, అది బేసిక్ టర్మ్స్. సో బేసిక్ టర్మ్స్ ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం అంటే ఏ మీడియం అయినా పర్లేదు, లేదా ఎన్సీఆర్టీ జిస్ట్ అయినా పర్లేదు. సో ఎన్సీఆర్టీ జిస్ట్ అయినా పర్లేదు, జస్ట్ బేసిక్ కాన్సెప్ట్స్ అయినా పర్లేదు. సో డోంట్ వరీ, ఐ విల్ పోస్ట్ టెలిగ్రామ్ గ్రూప్లో. దిస్ ఈజ్ మై టెలిగ్రామ్ గ్రూప్, ఐఏఎస్ ఎడ్యుకేర్. ఇందులో ఎకానమీ ఫోల్డర్లోకి వెళ్ళండి. ఈరోజు బేసిక్ టర్మ్స్ ఇంగ్లీష్లో ఉంటుంది మోస్ట్లీ, తెలుగు మీడియం వాళ్ళు కూడా ఏం పర్లేదు, ఈజీని అర్థమవుతుంది. బేసిక్ టర్మ్స్ పీడిఎఫ్, ఎన్సీఆర్టీ జిస్ట్, ఈ మొత్తం ఐ విల్ పోస్ట్. సో ముందు ఎకానమీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయడానికన్నా ముందు ప్రతి ఒక్కరూ చదవాల్సిన పీడిఎఫ్లు 2 ఉన్నాయి. ఒకటి బేసిక్ టర్మ్స్ పీడిఎఫ్, 2 ఎన్సీఆర్టీ జిస్ట్. సో ఏమున్నాయి సార్ ఇందులో? మన సిలబస్లో ఉన్న అన్ని చాప్టర్లో ఉన్న పదాలన్నీ ఉన్నాయి. సో నేషనల్ ఇన్కమ్ అంటే ఏంటి, బీఓపీ అంటే ఏంటి, కరెంట్ అకౌంట్ అంటే ఏంటి, జాతీయ ఆదాయం అంటే ఏంటి, బ్యాంకులు, స్టాక్ మార్కెట్, ఫినాన్షియల్ మార్కెట్. సో ఈ బేసిక్ టర్మ్స్ క్లాస్ యాక్చువల్గా స్టార్ట్ చేసేదే బేసిక్ టర్మ్స్తోనే స్టార్ట్ అవుతుంది. ఏపీపీఎస్సీ అయినా, టీజీపీఎస్సీ అయినా, గ్రూప్ 1 అయినా, గ్రూప్ 2 అయినా, ఫస్ట్ విల్ బి స్టార్టింగ్ విత్ టర్మినాలజీ ఓన్లీ. ఫస్ట్ 2-3 క్లాసెస్ విల్ డిస్కస్ ఓన్లీ ఎకానమీ టర్మ్స్. అంటే సిలబస్లో చాప్టర్లో ఉన్న అన్ని టర్మినాలజీయే ఫస్ట్ స్టార్ట్ అవుతాయి. ఆ తర్వాతనే విల్ గో ఇన్ టు ద చాప్టర్ స్పెసిఫిక్ ఆర్ టాపిక్ స్పెసిఫిక్. సో సార్ ఇండియన్ ఎకానమీలో ఏమేమి ఉన్నాయి సార్? ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఏం చదవాలి సార్? సో ఐఎమ్ టేకింగ్ ఏ జనరల్ ట్రెండ్. జనరల్ ట్రెండ్ ఏంటంటే ఏపీపీఎస్సీ, టీజీపీఎస్సీ గ్రూప్ 1లో మొత్తం సిలబస్లో ఏమున్నాయి, ఇండియన్ ఎకానమీలో ఏమేమి చాప్టర్లు. ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఇద్దరు ఆర్డర్లో ఇవ్వలేదు, వాళ్ళకి నచ్చిన ఆర్డర్లో వాళ్ళు ఇచ్చారు. కానీ ఇఫ్ యూ లిస్ట్ అవుట్ ఏమేమి టాపిక్స్ ఉన్నాయి సార్ అంటే నేషనల్ ఇన్కమ్, జాతీయ ఆదాయం, ఇన్ఫ్లేషన్, ద్రవ్యోల్బణం, మానిటరీ పాలసీ, ద్రవ్య విధానం, దీంతో పాటు బ్యాంకింగ్ అండ్ ఆర్బీఐ, బ్యాంకింగ్ మరియు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఫినాన్షియల్ మార్కెట్. సో ఫినాన్షియల్ మార్కెట్లో ఏమున్నాయి? క్యాపిటల్ మార్కెట్, మనీ మార్కెట్, ఆల్ దిస్. సో విచ్ మీన్స్ ఏ ఎగ్జామ్లో అయినా ఫస్ట్ పిల్లర్ ఆఫ్ ఎకానమీ పేపర్ చదివేటప్పుడు పేపర్లో టర్మ్స్ అర్థం కావాలన్నా, లేదా ఎగ్జామ్లో ప్రిలిమ్స్లో లేదా మెయిన్స్లో క్వశ్చన్స్ రాయాలన్నా ఫౌండేషన్ టాపిక్స్ ఎవరైనా పర్లేదు, వాళ్ళు బీఏ ఎకానమీ వాళ్ళైనా పర్లేదు, ఎకానమీ వాళ్ళైనా పర్లేదు, అసలు ఏమీ తెలియని వాళ్ళైనా పర్లేదు, పిల్లర్ ఆఫ్ ద ఎకానమీ. సో ఎకానమీ చదవాలన్నా, ఎకానమీ ప్రిపేర్ అవ్వాలన్నా ఫస్ట్ ఏం కవర్ చేయాలి అంటే ఇందులోనే టర్మినాలజీ. జాతీయ ఆదాయంలో ఏమేమి టర్మ్స్ ఉన్నాయి, ఇన్ఫ్లేషన్లో ఏమేమి టర్మ్స్ ఉన్నాయి, మానిటరీ పాలసీ, ద్రవ్య విధానంలో గుణాత్మక పద్ధతులు, క్వాంటిటేటివ్ టెక్నిక్స్, క్వాలిటేటివ్ టెక్నిక్స్, ఫినాన్షియల్ మార్కెట్, స్టాక్ మార్కెట్ అంటే ఏంటి, క్యాపిటల్ మార్కెట్ అంటే ఏంటి, మనీ మార్కెట్ అంటే ఏంటి. సో దట్స్ వై ఐ టోల్డ్ యూ. ఇవే కాదు, మొత్తం సిలబస్లో ఉన్న బేసిక్ టర్మ్స్ అంతా నేను పోస్ట్ చేస్తాను. ఈరోజు జస్ట్ చూడొచ్చు ఫ్రీగా ఉన్నప్పుడు ఎకానమీ బేసిక్ టర్మ్స్ పీడిఎఫ్. ఊరికే జస్ట్ నార్మల్గా క్యాజువల్ స్టడీయింగ్ అంతే. ఏంటంటే ఇన్ క్లాస్ విల్ స్టార్ట్ విత్ ద టర్మినాలజీ, బేసిక్ టర్మ్స్ డిస్కస్ చేసిన తర్వాతనే విల్ గో ఇన్ ద టాపిక్ ఫర్ ఎవరీ టాపిక్. సో ఇది చదివిన తర్వాత నెక్స్ట్ చదవాల్సిన టాపిక్లు ఏమున్నాయి సార్ అంటే పిల్లర్ 2 టాక్సేషన్, ఫిస్కల్ పాలసీ, బడ్జెటింగ్. సో ఏంటి సార్? టాక్సేషన్,
ఫిస్కల్ పాలసీ, బడ్జెటింగ్. సో పన్నుల విధానం, ఆర్థిక విధానం, కోశ విధానం, బడ్జెటింగ్. సో లాస్ట్ ఇయర్ యూపీఎస్సీలో కూడా ప్రిలిమ్స్లోనే 4 క్వశ్చన్లు అడిగారు కేవలం లోటు నుంచి, ఆర్థిక లోటు, ద్రవ్య లోటు. కాకపోతే విచిత్రం ఏంటంటే కొత్త కొత్త ట్రెండ్ ఎగ్జామ్లో గ్రూప్ 1లో గ్రూప్ 2లో కూడా అడగచ్చు. ఇంతకుముందు ఎలా క్వశ్చన్లు అడిగేవాళ్ళంటే ఫిజికల్ డెఫిసిట్ అంటే ఏంటి, ఆర్థిక లోటు అంటే ఏంటి, రెవెన్యూ డెఫిసిట్, రెవెన్యూ లోటు అంటే ఏంటి. కానీ లాస్ట్ ఇయర్ యూపీఎస్సీలో కొత్త ట్రెండ్ ఏంటంటే నంబర్స్ ఇచ్చి క్యాలిక్యులేట్ చేయమని అడుగుతున్నారు, ఫార్ములా అడగట్లేదు. సో ఫిజికల్ డెఫిసిట్ అనే కాన్సెప్ట్ తెలిస్తే సో ప్రభుత్వం యొక్క ఖర్చు ఇంత, ప్రభుత్వం యొక్క వ్యయం ఇంత, ప్రభుత్వం యొక్క అప్పులు ఇంత, దెన్ క్యాల్కులేట్ ఫిజికల్ డెఫిసిట్, ఆర్థిక లోటు ఎంత క్యాల్కులేట్ చేయండి. అంటే ఎగ్జామినర్ ఈస్ మోర్ ఇంట్రెస్టెడ్ ఇన్ అప్లికేషన్ ఆఫ్ ద కాన్సెప్ట్స్. గ్రూప్ 1లో కూడా అలాగే వస్తున్నాయి, గ్రూప్ 2లో కూడా. ఇంతకుముందు ఏం అడిగేవాళ్ళంటే చాలా సింపుల్గా సిఆర్ఆర్, క్యాష్ రిజర్వ్ రేషియో, నగదు నిల్వల నిష్పత్తి అంటే ఏంటి అని అడిగేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు, బ్యాంక్ డిపాజిట్లు ఇంత, నగదు నిల్వల నిష్పత్తి ఇంత అయితే ఎంత ఆర్బీఐ దగ్గర ఉంచాలి అంటే అప్లికేషన్ ఓరియంటెడ్. సీసైడ్ క్వశ్చన్ కాదు, క్వాంటిటీ ఆప్టెడ్ క్వశ్చన్లు ఏం కాదు, మీరు నేర్చుకున్న కాన్సెప్ట్ని అప్లికేషన్. సో జాతీయ ఆదాయంలో కూడా కొత్త ట్రెండ్ ఏంటంటే ఇంతకుముందు ఊరికే పర్ క్యాపిటల్ ఇన్కమ్, తలసరి ఆదాయం అంటే ఏంటి అని అడిగేవాళ్ళు అంతే. కానీ ఇప్పుడు ఏం అడుగుతున్నారు, సో తలసరి ఆదాయం వాళ్ళే ఇస్తున్నారు, పాపులేషన్ వాళ్ళే ఇస్తున్నారు, జాతీయ ఆదాయం ఎంత అంటే ఎగ్జామ్ ఈజ్ మోర్ ఇంట్రెస్టెడ్ ఇన్ అప్లికేషన్ ఓరియంటెడ్ ఆఫ్ ద కాన్సెప్ట్స్. జస్ట్ బై హార్ట్ చేయకుండా నిజంగానే వీళ్ళు చదువుతున్నారా లేదా. సో ట్యాక్సేషన్లో చాలా చోట్ల డైరెక్ట్ ట్యాక్సెస్, ఇండైరెక్ట్ ట్యాక్సెస్, ప్రత్యక్ష పన్నులు, పరోక్ష పన్నులు, ఆదాయ పన్ను, ఇన్కమ్ ట్యాక్స్, కార్పొరేట్ ట్యాక్స్, గిఫ్ట్ ట్యాక్స్, వెల్త్ ట్యాక్స్. రీసెంట్గా ఈ ఏప్రిల్ 1, 2026 నుంచి న్యూ ఇన్కమ్ ట్యాక్స్ కోడ్ 2025. సో దాంతోపాటు పరోక్ష పన్నులు, ఇండైరెక్ట్ ట్యాక్సెస్, సేల్స్ ట్యాక్స్, వ్యాట్, గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్. సో పరోక్ష పన్నుల్లో రకాలు, పరోక్ష పన్నుల్లో మార్పులు, పరోక్ష పన్నుల్లో ఎక్కువ ఏ పన్ను నుంచి ఆదాయం వస్తుంది, జిఎస్టీ నుంచి చాలా ఎక్కువ క్వశ్చన్లు ఉన్నాయి. జిఎస్టీలో రాజ్యాంగ సవరణ, సిజిఎస్టీ, హెచ్జిఎస్టీ, ఐజిఎస్టీ, సో జిఎస్టీ కౌన్సిల్, జిఎస్టీ నుంచి రీసెంట్గా సిజిఎస్టీ, హెచ్జిఎస్టీ, ఐజిఎస్టీ స్లాబ్స్ ఎలా ఏర్పాటు చేశారు, సో జిఎస్టీ అపలేట్ ట్రిబ్యునల్. సో ఎగ్జామ్లో ఏ ఎగ్జామ్ అయినా సరే సో ట్యాక్సేషన్ నుంచి కంపల్సరీ క్వశ్చన్స్ ఉంటాయి. కాకపోతే గ్రూప్ 2లో ఇంకా ఎక్కువ వెయిటేజ్, ఎందుకు అంటే ఒక సపరేట్ చాప్టర్ అలిగేట్ చేశారు, పన్నుల విధానం, ప్రభుత్వానికి ఆదాయం ఎలా వస్తుంది. సో ఫిజికల్ పాలసీ, ఆర్థిక విధానం. ఆర్థిక విధానం అంటే ఏంటంటే ప్రభుత్వం చేసే ఖర్చు సరిగా ఉందా లేదా, ఎందుకు సరిగా ఖర్చు చేయట్లేదు. సో దాంతోపాటు ఫిజికల్ పాలసీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు నిజంగా ఫాలో అవుతున్నాయా లేదా, ఎందుకు విపరీతంగా అప్పులు పెరిగిపోతున్నాయి, అప్పులు పెరుగుతున్నా కూడా ఎందుకు అభివృద్ధి చెందట్లేదు. ప్రతి ఏ ఎగ్జామ్ రాసినా సరే కంపల్సరీ క్వశ్చన్ వస్తుంది ఇందులో. ఎందుకు అంటే 16వ ఆర్థిక సంఘం, 16th ఫైనాన్స్ కమిషన్ కంపల్సరీ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్. మీరు ఏ ఎగ్జామ్ రాసినా పర్లేదు, యూపీఎస్సీ రాసినా పర్లేదు, గ్రూప్ 1 రాసినా పర్లేదు. ఎందుకు అంటే ఈ ఏప్రిల్ 1, 2026 నుంచి మార్చ్ 31, 2026 వరకు పన్నులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఎలా విధించాలి, ఏ ఆధారంగా విభజించాలి, వర్టికల్ డిస్ట్రిబ్యూషన్, హారిజాంటల్ డిస్ట్రిబ్యూషన్, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య పన్నుల పంపకం ఎలా జరగాలి, రాష్ట్రాల మధ్య పన్నుల పంపకం ఎలా జరగాలి, సెస్ ఏమైంది, సర్చార్జ్ అయింది. ఎందుకంటే 15వ ఆర్థిక సంఘం పూర్తయింది, 16వ ఆర్థిక సంఘం అమలులోకి రాబోతుంది. సో ఎగ్జామ్లో గ్రూప్ 2 అయినా గ్రూప్ 1 అయినా కంపల్సరీగా రావడానికి ఛాన్స్ ఉన్న క్వశ్చన్స్ ఏంటి అంటే 15th ఫైనాన్స్ కమిషన్, 16th ఫైనాన్స్ కమిషన్ కంపారిజన్ అంటే ఏంటి అంటే 15వ ఆర్థిక సంఘం ఏం సూచనలు చేసింది, 16వ ఆర్థిక సంఘం ఏం సూచనలు చేసింది, అందులో ఏమున్నాయి, ఇందులో ఏం లేవు, ఇందులో ఏమున్నాయి, అందులో ఏం లేవు. గ్రూప్ 2 అయినా గ్రూప్ 1 అయినా యూపీఎస్సీ అయినా రెగ్యులర్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్. మీరు ఈ ఇయర్ నుంచి ఏ ఎగ్జామ్ క్వశ్చన్స్ రాసినా సరే 16th ఫైనాన్స్ కమిషన్లో ఖచ్చితంగా క్వశ్చన్స్ ఉంటాయి. ఎందుకంటే ఏప్రిల్ 1 నుంచి నెక్స్ట్ రాబోయే 5 సంవత్సరాల వరకు వాళ్ళు చెప్పిన సూచనల ప్రకారమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య పన్నుల పంపిణీ జరుగుతుంది. సో మీరు 16th ఫైనాన్స్ కమిషన్ లోపే జాబ్ వచ్చి సెటిల్ అయితే 17th ఫైనాన్స్ కమిషన్ చదవాల్సిన అవసరం లేదు, లేకపోతే మళ్ళీ ఇంకో ఫైనాన్స్ కమిషన్ చదవాలి. అదే ఏమవుతుంది, 17th ఫైనాన్స్ కమిషన్. అంటే 5 సంవత్సరాల లోపు ఈ ముఖ్యమంత్రి ఆ ముఖ్యమంత్రి మాట్లాడుకొని కనీసం తొందరగా నోటిఫికేషన్లు ఇచ్చి
రిక్రూట్మెంట్ కంప్లీట్ చేస్తే 17th ఫైనాన్స్ కమిషన్ చదవాల్సిన అవసరం లేదు. సో అంతలోపే జాబ్లో జాయిన్ అవ్వాలని కోరుకుందాం. కానీ ఫిజికల్ పాలసీలో చాలా చోట్ల ఎగ్జామినర్ మైండ్ సెట్ ఎలా ఉంది అంటే ఇంతకుముందులాగా డెఫినేషన్స్ అడగట్లేదు, అప్లికేషన్ అడుగుతున్నారు. పేపర్ చదివేటప్పుడు రెగ్యులర్గా యూ కీప్ కమింగ్ అక్రాస్ సో మెనీ టర్మ్స్. ఫిజికల్ డిసిప్లిన్, ఆర్థిక బాధ్యత, ఫిజికల్ స్లిపేజ్, సో మళ్ళీ స్పెషల్ కేటగిరీ స్టేటస్, ప్రత్యేక హోదా, ఆంధ్రప్రదేశ్ బీహారు ప్రత్యేక హోదా అడుగుతున్నాయి మళ్ళీ. సో ఇవ్వచ్చా ఇవ్వకూడదా? సో ఫైనాన్స్ కమిషన్ నుంచి ఎందుకు సార్ క్వశ్చన్లు అంటే ప్రతిరోజు న్యూస్ పేపర్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య పొలిటికల్ రిలేషన్స్ అండ్ ఎకనామిక్ రిలేషన్స్. ఏంటి సార్ ఈ పొలిటికల్ రిలేషన్స్, ఏంటి సార్ ఈ ఎకనామిక్ రిలేషన్స్? సో దాన్ని బట్టి క్వశ్చన్లు అడుగుతున్నారు. బడ్జెటింగ్, ఈ బడ్జెటింగ్ కాన్సెప్ట్లో బడ్జెట్ అంటే ఏంటి, ఆర్థిక సర్వే అంటే ఏంటి, బడ్జెట్లో రకరకాలు, సన్ రైజ్ బడ్జెట్, సన్సెట్ బడ్జెట్, బ్యాలెన్స్డ్ బడ్జెట్, జెండర్ బేస్డ్ బడ్జెటింగ్, బడ్జెట్లో మహిళలకే ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తున్నారు. సో మహిళా సాధికారత కోసం ప్రవేశపెట్టే నిధులు, ఉమెన్ సెంట్రిక్ బడ్జెట్, ఉమెన్ ఫోకస్డ్ బడ్జెట్. సో ఈ మధ్య కాలంలో పర్ఫార్మెన్స్డ్ బేస్డ్ బడ్జెట్, జీరో బేస్డ్ బడ్జెటింగ్. అంటే రాబోయే ఆర్థిక సంవత్సరం గురించి కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వము, ఆర్థిక శాఖ మంత్రి ఏం చెప్పబోతున్నారు? సో బడ్జెట్లో ప్రతి పేపర్ ఇంపార్టెంటా? కాదు. బడ్జెట్లో ప్రతి చాప్టర్ చదవాలా? అవసరం లేదు. కానీ బడ్జెట్ స్పీచ్లో నుంచే క్వశ్చన్స్ గెస్ చేయొచ్చు. సో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి బడ్జెట్ స్పీచ్లో కొత్త కొత్త పదాలు, కొత్త కొత్త స్కీమ్లు, కొత్తగా ప్రవేశపెట్టిన విధానాలు, అక్కడ నుంచే క్వశ్చన్లు. రాష్ట్ర ప్రభుత్వంలో కూడా అంతే. బడ్జెట్ డాక్యుమెంట్ 300 పేజీలు, 400 పేజీల నుంచి క్వశ్చన్స్ రావు. బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు ఆ ఇయర్లో వాళ్ళు మాట్లాడే బడ్జెటరీ స్పీచ్, అది ఆల్మోస్ట్ గివింగ్ హింటింగ్ టు ద క్వశ్చన్స్. ఏ క్వశ్చన్స్ రాబోతున్నాయో ముందే మనకు చెప్పినట్లు. సపోజ్ ఈ ఇయర్ బడ్జెట్లో మేడం నిర్మలా సీతారామన్ ఆరెంజ్ ఎకానమీ అనే పదం వాడారు. సో ఆరెంజ్ ఎకానమీ అనే పదాన్ని ఆర్థిక శాఖ మంత్రి బడ్జెటరీ స్పీచ్లో పార్లమెంట్లో వాడారు. సో మనకి ఫిలిమ్స్లో రాబోయే క్వశ్చన్, యూపీఎస్సీలో రావచ్చు, గ్రూప్ 1లో రావచ్చు, ఆరెంజ్ ఎకానమీ అంటే ఏంటి? సో ఇంకోటి ఏంటంటే బడ్జెట్ డాక్యుమెంట్లో ప్రతి చాప్టర్, ప్రతి పేపర్ నెంబర్స్ గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు. మనం చదువుకున్నప్పుడు నేషనల్ ఇన్కమ్ అనే చాప్టర్ చదివిన తర్వాత బడ్జెట్లో నేషనల్ ఇన్కమ్ గురించి ఏం రాస్తుంది? ఎకనామిక్ సర్వే అంటే గత ఆర్థిక సంవత్సరంలో ప్రాథమిక రంగం, ద్వితీయ రంగం, తృతీయ రంగంలో ఏం మార్పులు జరిగాయి, ఏం జరుగుతాయని ఆశించాం, ఏం జరగలేదు, ఎందుకు ఫెయిల్ అయ్యాం, దాని నుంచి ఏం నేర్చుకోవాలి. సింపుల్గా చెప్పాలంటే లాస్ట్ వీక్ ఒక ఎగ్జామ్ రాశారు. ఎగ్జామ్ రాసిన తర్వాత ఆ ఎగ్జామ్ని మీకు మీరే అనాలిసిస్ చేసుకుంటున్నారు. ఎన్ని క్వశ్చన్స్ కరెక్టు, ఎన్ని క్వశ్చన్స్ రాంగు, ఎన్ని పింకి పంకి పాంకి, ఓం నమో వెంకటేశాయ, ఏంటి ప్రాబ్లం, కాన్సెప్ట్ ప్రాబ్లమా, బబ్లింగ్ ప్రాబ్లమా, ఎర్రర్ ప్రాబ్లమా, ఎలా అనాలిసిస్ చేస్తారో అలాగే ఎవరిని అనాలిసిస్ చేయాలి? ఆర్థిక వ్యవస్థని అనాలిసిస్ చేయాలి, రాష్ట్రంలో, కేంద్రంలో. సో లింక్ ఏంటంటే చాలామందికి చేసే మిస్టేక్, ఎకనామిక్ సర్వే సపరేట్గా చదవడం, బడ్జెట్ సపరేట్గా చదవడం. కానీ తెలివైన వాళ్ళు ఏం చేయాలి అంటే ఎకనామిక్ సర్వేలో జాతీయ ఆదాయం అనే చాప్టర్ చదవాలి. చదివితే ఏం తెలుస్తుంది? స్టాటిక్ కాన్సెప్ట్స్ అయిపోయిన తర్వాత లాస్ట్ ఇయర్లో జాతీయ ఆదాయంలో భారతదేశంలో ఏం జరిగింది, స్టేట్లో ఏం జరిగింది, ఎక్కడ సాధించాల్సిన లక్ష్యాలు సాధించాం, ఎక్కడ సాధించలేకపోయాం, ఏం సాధించాల్సి వచ్చింది. దీని తర్వాత ఏం చేయాలి? బడ్జెట్లో జాతీయ ఆదాయం గురించి అంచనాలు చదవాలి. లాస్ట్ ఇయర్ ఏం జరిగింది, ఏం సాధించాం, ఏం సాధించలేకపోయాం, దీని మీద రాబోయే ఆర్థిక సంవత్సరానికి ఏం సాధించాలనుకుంటున్నాం. సో ఇది లింక్. సో ఈ లింక్ తెలియక ఏంటంటే సపరేట్గా ఎకనామిక్ సర్వేని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు బట్టి పెట్టడం, సో బడ్జెట్ని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు బట్టి పెట్టడం. ఎగ్జామ్కి అది కాదు కావాల్సింది. ఎగ్జామ్కి ఏం కావాలి? ట్రెండ్ అర్థమైందా నీకు? లాస్ట్ 3 ఇయర్స్లో ఏమవుతుంది జాతీయ ఆదాయం, ఎప్పుడైనా చూసావా? ఏ రంగం నుంచి ఎక్కువ వస్తుంది, ఏ రంగం నుంచి తక్కువ వస్తుంది, ఆ రంగం నుంచి తక్కువ రావడానికి కారణాలు ఏంటి, ఈ రాష్ట్రంలో తలసరి ఆదాయం జాతీయ ఆదాయం కన్నా ఎందుకు ఎక్కువ ఉంది? సో జస్ట్ కంపారిజన్ టైప్. సో దీంతో పాటు ఇది పిల్లర్ 2. ఈ టాక్సేషన్, ఫిజికల్ పాలసీ, బడ్జెటింగ్ టర్మినాలజీలో డెఫిసిట్స్, లోట్లు చాలా ఇంపార్టెంట్. ఫైనాన్స్ కమిషన్, ఆర్థిక సంఘాల క్రైటీరియా. సో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య విభజనకి, రాష్ట్రాల మధ్య విభజనకి ఏ క్రైటీరియా ఉంది? ఎఫ్ఆర్బిఎం యాక్ట్, అప్పులు తీసుకొచ్చినంత మాత్రం సరిపోతుందా, తీసుకొచ్చిన అప్పుని ఎలా ఖర్చు పెట్టాలి. సో దాంతోపాటు ఈ ఫిజికల్ పాలసీలో కన్సాలిడేటెడ్ ఫండ్, కంటింజెన్సీ ఫండ్, పబ్లిక్ అకౌంట్ ఆఫ్ ఇండియా, అంటే ఈ నిధులను ఎలా మనం వాడాలి,
ఎలా వాడితే మనకు ఉపయోగం అవుతుంది, ఎలా వాడకుండా ఉంటే ఉపయోగం అవుతుంది. సో సింపుల్గా చెప్పాలి అంటే మీ ఇంట్లో సంపాదించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఖర్చు చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు. సో ఆ సంపాదించే వాళ్ళు తక్కువ మంది ఉన్నప్పుడు ఆ వచ్చిన తక్కువ సంపాదనని ఎంత జాగ్రత్తగా ఖర్చు చేస్తున్నారు, దాన్ని ఏమంటారు అంటే ఫిస్కల్ పాలసీ. సో మీకు పేరెంట్స్ ఇచ్చిన 5,000 10,000 సంవత్సరానికి పాకెట్ మనీ, సంవత్సరానికా నెలకు 10,000 పాకెట్ మనీని ఎంత జాగ్రత్తగా ఖర్చు చేస్తున్నారు అనేదే ఫిస్కల్ పాలసీ. సో ఫిస్కల్ పాలసీ కేవలం కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికే కాదు, ప్రతి ఒక్కరికి ఉంది. సో ఇందులో గోల్డెన్ రూల్ ఆఫ్ బడ్జెట్ అంటే ఏంటి, సో లోటు పెరిగినప్పుడు ఏం చేయాలి, లోటు తగ్గించాలంటే ఏం చేయాలి. ఈ ఈ సుప్రీంకోర్టు కూడా జడ్జిమెంట్ చాలాసార్లు చెప్పారు. ఫ్రీ బీస్ అని చెప్పి ఊరికే డబ్బులంతా తగిలేస్తున్నారు, దీనివల్ల ఏమైనా ఉపయోగం ఉందా లేదా, ఏవి పనికొచ్చే ఎక్స్పెండిచర్, ఏవి పనికిరాని ఎక్స్పెండిచర్, ఏవి పనికిమాలిన ఎక్స్పెండిచర్. సో గవర్నమెంట్ ప్రకారం ఏవి తగ్గించాలి, ఏవి పెంచాలి. సో కామన్ మ్యాన్, ఒక సాధారణ పౌరుడు బడ్జెట్ చూసినప్పుడు ఏం అర్థం చేసుకోవాలి. సో దిస్ ఇస్ ద బేసిక్ టర్మ్స్. సో మళ్ళీ ఎకానమిక్స్ సిలబస్లో లేదు, కేవలం ఎకానమీ మాత్రమే ఉంది. ఎకానమిక్స్ సిలబస్లో లేదు అంటే అర్థం గ్రూప్ 2లో ఎక్కడో ఒక చోట టీజీపీఎస్సీ ఏపీపీఎస్సీలో తప్ప మిగతా అన్ని చోట్ల ఎకానమీ మాత్రమే ఉంది. ఎకానమీ అంటే ఏంటంటే ఎకనామిక్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఇన్ ఇండియా, అంతే. ఎకనామిక్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఇన్ ఇండియా అంతే తప్ప ఇంకేం లేదు. కాకపోతే అక్కడక్కడ కొన్ని థీరమ్స్ ఏదో డిగ్రీ ఎగ్జామ్ పీజీ ఎగ్జామ్స్లో లాగా గ్రాఫ్, ఎక్స్ యాక్సెస్, వై యాక్సెస్ అలా కాకుండా ఎకానమీలో కొన్ని టర్మ్స్ ఉన్నాయి. ఫిలిప్స్ కర్వ్ ద్రవ్యోల్బణానికి నిరుద్యోగానికి సంబంధించింది. లాఫర్ కర్వ్ పన్నులకి ప్రభుత్వ ఆదాయానికి సంబంధించింది. సో మీనింగ్ తెలియాలి. ఆ డయాగ్రామ్, ఆ చార్ట్, ఆ ఇండికేటర్, ఆ సూచి దేనికి సంబంధించింది, ఆదాయ యజమానులకు సంబంధించింది జీనీ కోఎఫిషియంట్. సో అంతేగాని ఎక్స్ యాక్సెస్, వై యాక్సెస్, ఎల్లు, వన్ను ఏం గుర్తుండాల్సిన అవసరం లేదు. కానీ దానివలన మనం ఏం అబ్జర్వ్ చేస్తున్నామో మనకు తెలియాలి. సో మనం అర్థశాస్త్రవేత్తలం కాదు, మనం ఏమీ ఆ డయాగ్రామ్లు, చార్ట్లు తయారు చేయలేదు. కానీ వాటి ద్వారా వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారో మనం అర్థం చేసుకోవాలి. కుజ్నెట్స్ వక్రరేఖ, ఆదాయం పెరుగుతుంది కానీ అసమానతలు పెరుగుతున్నాయి. ఆదాయం పెరిగితే అసమానతలు తగ్గాలి కదా, కానీ తగ్గట్లేదా ఇండియాలో? ఎందుకు తగ్గట్లేదు? ఇప్పుడేమో 4వ పెద్ద ఆర్థిక వ్యవస్థ జపాన్ని ఓవర్టేక్ చేసింది. జపాన్ ఆల్రెడీ అభివృద్ధి చెందిన దేశం కదా, మనం జపాన్ కన్నా పెద్ద అయితే మనం అభివృద్ధి చెందాలి కదా, మరి ఎందుకు చెందలేదు? లాజికల్ క్వశ్చనే కదా. ఏం చెప్తున్నారు పేపర్లో? ఇండియా ఇస్ ద 4th లార్జెస్ట్ ఎకానమీ ఇన్ ద వరల్డ్ బై ఓవర్టేకింగ్ జపాన్. జపాన్ కన్నా మనం అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ. జపాన్ ఆల్రెడీ డెవలప్, వాళ్ళకన్నా మనం పెద్దగా అయినప్పుడు మనం కూడా డెవలప్ అవ్వాలి కదా, కానీ అవ్వలేదు. ఎందుకు అవ్వలేదు? దాంతోపాటు ప్రాథమిక రంగం నుంచి ఎంత వస్తుంది, ద్వితీయ రంగం నుంచి ఎంత వస్తుంది, తృతీయ రంగం నుంచి ఎంత వస్తుంది, ఏ స్కీమ్ తీసుకొచ్చారు. సో ఈ సెకండ్ పిల్లర్ వల్ల ఏమవుతుందంటే ప్రతి సంవత్సరం బడ్జెట్ ఎకనామిక్ సర్వే ప్రవేశపెట్టినప్పుడు గ్లాన్స్ ఆఫ్ ద బడ్జెట్, హైలైట్స్ ఆఫ్ ద బడ్జెట్, ఇవి మనం కాదు, అఫీషియల్గా గవర్నమెంటే ఇస్తుంది. బడ్జెట్లో మళ్ళీ హైలైట్స్ ఆఫ్ ద బడ్జెట్ అని చెప్పి ఒక 25-30 పేజెస్ని ఎవరు ఇస్తారు? అఫీషియల్గా ఫైనాన్స్ మినిస్టరే అందరికీ సర్క్యులేట్ చేస్తారు. క్వశ్చన్స్ వచ్చేది అందులో నుంచే. ఎక్కువ క్వశ్చన్స్ ఎందులోంచి వస్తాయి సార్ అంటే చాలామంది చూసింటారు పేపర్లో, ₹1 నుంచి ఎంత బయటికి వెళ్తుంది, ఎంత వస్తుంది, ₹1 నుంచి ఎంత ఖర్చు వస్తుంది, ఏది ఎక్కువ ఏది తక్కువ. అంటే ప్రభుత్వానికి వచ్చే ₹1లో టాప్ హై ఎక్కువ ఏ మార్గాల నుంచి వస్తుంది? పన్నుల నుంచి వస్తుందా, ప్రత్యక్ష పన్నుల నుంచి వస్తుందా, పరోక్ష పన్నుల నుంచి వస్తుందా, అప్పుల నుంచి వస్తుందా? చేసే ఖర్చు, ₹1 ఖర్చు బయటకు వెళ్ళే దాంట్లో దేనికోసం ఖర్చు చేస్తున్నారు? డిఫెన్స్ కోసం ఖర్చు చేస్తున్నారా, వ్యవస్థాపన కోసం ఖర్చు చేస్తున్నారా? ఇది రెగ్యులర్గా రిపీటెడ్ క్వశ్చన్. సో ఫైనాన్స్ మినిస్టర్ ఆల్రెడీ ఈ రెండు అందరికీ ఇచ్చేసాడు. రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు ఇస్తారు, కేంద్ర ప్రభుత్వం వాళ్ళు ఇస్తారు. ఈ రెండు చూస్తే ₹1 ప్రభుత్వానికి ఎలా వస్తుంది, ఆ రూపాయిలో వివిధ రకాల పైసలు ఎలా ఉన్నాయి, ₹1 ప్రభుత్వం ఎలా ఖర్చు చేస్తుందో ఆ రూపాయిలో ఏమేమి వాటి మీద మనం ఖర్చు చేస్తున్నాం. ఖచ్చితంగా ఎగ్జామ్లో క్వశ్చన్ గ్రూప్ 2లో వస్తుంది, గ్రూప్ 1లో వస్తుంది. ఎందుకు? బేసిక్, చాలా బేసిక్, ఫండమెంటల్. ఒక వ్యక్తి బడ్జెట్, సపోజ్ మీ ఇంట్లో మీరు ఖర్చు చేస్తున్నారు అంటే ఎవరో సంపాదిస్తున్నారే కదా అర్థం. సంపాదన ఎక్కడి నుంచి వస్తుంది, ఖర్చు ఎవరి మీద చేస్తున్నారు. సో సేమ్ ఫర్ ద గవర్నమెంట్. సో టాక్సేషన్, ఫిస్కల్ పాలసీ, బడ్జెటింగ్లో అడ్వాంటేజ్ ఏంటంటే పదం యొక్క మీనింగ్ తెలిస్తే 100% కరెక్ట్. దీంట్లో యాంబిగ్యూటీ లేదు, మ్యాథమెటిక్స్ లాగా ఆల్మోస్ట్. కాన్సెప్ట్ తెలుసా 100% ఆన్సర్ కరెక్ట్. కాన్సెప్ట్ తెలీదా, ఏ బుక్ చదివినా, ఏ వీడియో చూసినా చివరికి అస్సామే. సో అంటే
ఎగ్జామినర్ ఈజ్ మోర్ ఇంట్రెస్టెడ్ ఇన్ క్లారిటీ ఆఫ్ ద కాన్సెప్ట్. సో క్లారిటీ ఆఫ్ ద కాన్సెప్ట్ని ఎందుకు చెప్తున్నాము అంటే, సో అన్ని పుస్తకాల్లో అంతా రాశారు కానీ మీనింగ్, లాజిక్ సైంటిఫికల్లీ తెలియాలి. ఎందుకు ఆర్థిక లోటులో అప్పులు తీసుకోవట్లేదు ఆ ఇయర్లో? సో అంటే ఎగ్జామినర్ ఏం అర్థం కావాలి అంటే, మనకు బేసిక్ టర్మ్స్ తెలుసు, మనకు కాన్సెప్ట్ తెలుసు, మనం అప్లై చేస్తున్నాం, సో అప్లికేషన్ బట్టి మనం వాడాలి. ఇది సెకండ్ పిల్లర్ ఆఫ్ ఎకానమీ. ఏ ఏ ఏ ఎగ్జామ్స్కైనా సరే, ఇంక్లూడింగ్ యూపీఎస్సీ. సో గ్రూప్ 1లో ఏం తెలియాలి? ఈ చాప్టర్స్ నుంచే థీమ్స్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ థీమ్స్ వస్తున్నాయి. ఎలా వస్తున్నాయి? జిఎస్టీ అమలు చేసి దాదాపు 10 సంవత్సరాలు అయిపోయింది, 11 సంవత్సరాలు అవుతుంది. 2016, 2026 10 సంవత్సరాలు అవుతుంది. సో 10 సంవత్సరాలు జిఎస్టీ అమలు చేయడం వల్ల ఏ మార్పులు వచ్చాయి? గ్రూప్ 1లో వచ్చిన క్వశ్చన్స్. ఆర్థిక లోటు అంటే ఏంటి? ఆ లోటులో రకాలు ఏంటి? ఆ లోటును పూర్తి చేయడానికి ఏం చేయాలి? గ్రూప్ 1లో వచ్చిన మెయిన్స్ క్వశ్చన్స్. 16వ ఆర్థిక సంఘం యొక్క సూచనలు ఏంటి? ఈ సూచనల్ని ఏమైనా మార్పులు చేర్పులు చేయొచ్చా, చేయగలమా? సో అంటే ఏంటి అర్థం? మీరు గ్రూప్ 1 ప్రిపేర్ అయినా, గ్రూప్ 2 ప్రిపేర్ అయినా టాపిక్ ఏం మారట్లేదు, ఓరియంటేషన్ మారుతుంది. ఓరియంటేషన్ ఏంటి? ఫ్యాక్ట్స్, డేటా, కరెంట్ అఫైర్స్. సో మోర్ రీకలెక్షన్, ఎక్కువ గుర్తుండాలి. దేనికి? గ్రూప్ 2కి. గ్రూప్ 1కి ఏంటి? కాన్సెప్ట్ తెలిస్తే అర్థం చేసుకొని ఓన్గా అనాలిసిస్ రాయగలగాలి. సో అది మీ ఆన్సర్ రైటింగ్ స్కిల్స్ బట్టి. నా సజెషన్ అయితే గ్రూప్ 1 వాళ్ళు గ్రూప్ 2 రాయొచ్చు, గ్రూప్ 2 వాళ్ళు కూడా గ్రూప్ 1 రాయొచ్చు. కానీ మీ స్ట్రెంగ్త్ ఎక్కడుందో ఆ స్ట్రెంగ్త్ని బట్టి యూ కెన్ రైట్. గ్రూప్ 1 ప్రిపేర్ వాళ్ళు ఈజీగా గ్రూప్ 2 రాయొచ్చు. కాకపోతే ఎక్కువ డేటా గుర్తుండాలి, ఎక్కువసార్లు రివిజన్ చేయాలి, ఎక్కువ కాన్సెప్ట్స్ క్లారిటీ ఉండాలి, దాంతోపాటు ఎక్కువ రివిజన్ చేయాలి. గ్రూప్ 1లో ఎందుకు సార్ అంటే, ఈ చాప్టర్లో నుంచి ఒక 5-6 థీమ్స్ ఉన్నాయి. ఆ 5-6 థీమ్సే క్వశ్చన్స్ వస్తాయి. మెయిన్స్లో అడ్వాంటేజ్ ఏంటంటే, గ్రూప్ 1లో క్వశ్చన్స్ మనం గెట్ చేయొచ్చు. 95% ఆఫ్ క్వశ్చన్స్ ప్రతి చాప్టర్ నుంచి క్వశ్చన్స్ గెట్ చేయొచ్చు. ఉన్న వాటిలోంచి క్వశ్చన్స్ వస్తాయి. కానీ గ్రూప్ 2లో రియల్ ఛాలెంజ్ ఏంటంటే, ఏ క్వశ్చన్ వస్తుందో ఎగ్జామర్కి తప్ప ఎవరికీ తెలియదు. ఎగ్జామర్కి ఏమైనా మళ్ళీ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉంటే ఏ క్వశ్చన్ అయినా అడగచ్చు, వాళ్ళ ఇష్టం. ఎందుకు? ఛాలెంజ్ ఏంటంటే, లిమిట్ ఈజ్ నాట్ ఫిక్స్డ్, బౌండరీ ఈజ్ నాట్ ఫిక్స్డ్. గ్రూప్ 1 ఏంటి? ఆ ఇచ్చిన స్టేడియంలో నుంచే క్వశ్చన్లు వస్తాయి. కానీ గ్రూప్ 2లో ఏంటి? అసలు స్టేడియం బౌండరీలే ఫిక్స్ చేయలేదు, కాబట్టి ఎక్కడి నుంచైనా బాల్ రావచ్చు. సో రియల్ ఛాలెంజ్ ఏంటంటే గ్రూప్ 2. గ్రూప్ 2 బాగా చదివితే గ్రూప్ 1 చాలా ఈజీగా అవుతుంది. ఎందుకంటే అంత బాగా గుర్తుంటే ఆటోమేటిక్గా ఆన్సర్ ఇంకా బాగా రాయొచ్చు. కానీ మీ స్కిల్ సెట్ని బట్టి గ్రూప్ 1 ప్రిపేర్ అవ్వండి, గ్రూప్ 2 ప్రిపేర్ అవ్వండి. మీరు ఏది స్ట్రాంగ్గా ఉంటే ఆ స్ట్రాంగ్ ఏరియా ఫోకస్ చేయొచ్చు. చూద్దాం, ఒక అవకాశం ఇద్దాం ప్రభుత్వానికి. మళ్ళీ టాలెంటెడ్ పీపుల్ని వాళ్ళు ఎన్నుకుంటారా లేదా? అంతే కదా, చూద్దాం. మనం టెస్ట్ చేయట్లేదు, క్వశ్చన్ పేపర్లో తప్పులనే లేదా మనం టెస్ట్ చేస్తున్నాం అంతే. సో మీ ఎలిజిబిలిటీతో ఉన్న ఏ ఎగ్జామ్స్ అయినా రాయాలి. దీని తర్వాత ఈ డొనాల్డ్ ట్రంప్ అంకుల్ వల్ల ఎకానమీలో చాలా వెయిటేజ్ పెరగడానికి కారణం ఈ ట్రంప్ అంకుల్. ఆ ట్రంప్ అంకుల్ వల్ల బాగా ఎగ్జామ్లో అడగడానికి ఛాన్స్ ఉన్న క్వశ్చన్లు ఏంటి అంటే, ఎక్స్టర్నల్ సెక్టర్, సో అంతర్జాతీయ వ్యాపారం, టారిఫ్స్ అంటే ఏంటి, డ్యూటీ అంటే ఏంటి, కరెంట్ అకౌంట్ అంటే ఏంటి, క్యాపిటల్ అకౌంట్ అంటే ఏంటి, మూలధనపు ఖాతా, వర్తకపు ఖాతా, చెల్లింపుల ఖాతా, సో బీఓపీ క్రైసిస్, బాబ్ క్రైసిస్ అంటారు కదా, బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ క్రైసిస్. సో రీసెంట్గా కరెంట్ అకౌంట్లు ఏమున్నాయి, క్యాపిటల్ అకౌంట్లు ఏమున్నాయి, వర్తకపు ఖాతాలు ఏమున్నాయి, మూలధనపు ఖాతాల్లో ఏమున్నాయి. సో ఒక దేశం ఇంకో దేశానికి మధ్య అంతర్జాతీయ వ్యాపారం జరిగేటప్పుడు కస్టమ్ డ్యూటీ, కౌంటర్ వెయిలింగ్ డ్యూటీ, యాంటీ డంపింగ్ డ్యూటీ, టారిఫ్స్, నాన్ టారిఫ్స్, ఎగుమతులు దిగుమతుల మీద ఆంక్షలు విధిస్తున్నారా లేదా. సో దాంతోపాటు అంతర్జాతీయ వ్యాపారంలో ఎందుకు కొన్ని దేశాలకు మాత్రమే అడ్వాంటేజెస్ ఉన్నాయి, డిసడ్వాంటేజెస్ ఉన్నాయి, హార్డ్ కరెన్సీ అంటే ఏంటి, సాఫ్ట్ కరెన్సీ అంటే ఏంటి, ఎందుకు రూపీ డాలర్ వాల్యూ రోజు మారుతుంది, ఎందుకు ₹1 ఈక్వల్ టు 300 వియత్నాం రూపీస్, కానీ ఎందుకు 100 రూపీస్ ఈక్వల్ టు $1. సో ఎందుకు అంతర్జాతీయ వ్యాపారంలో కొన్ని దేశాలు మాత్రమే ప్రపంచాన్ని శాసిస్తున్నాయి. సో మన దేశం వాళ్ళ మీద ఆధారపడకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి? జస్ట్ క్లాస్ కన్నా ముందు లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే, సో డొనాల్డ్ ట్రంప్ ఇరాన్తో సీజ్ ఫైర్ ప్రకటించిన తర్వాత 7 సంవత్సరాల తర్వాత మొట్టమొదట ఇండియా ఇరాన్ నుంచి ఆయిల్ కొంటుంది. గత 7 సంవత్సరాల నుంచి ఇండియా ఇరాన్ నుంచి ఆయిల్ కొనలేదు. ఎందుకంటే
అమెరికా విధించిన ఆంక్షల వల్ల. జస్ట్ క్లాస్ రావడానికన్నా ముందు ట్రంప్ అంకుల్ ఏం చెప్పారు అంటే, మేము గెలిచాం, యుద్ధం ఆపేస్తున్నాం, సీజ్ ఫైర్ అగ్రిమెంట్, అండ్ ఇరాన్ ఎవరికైనా ఆయిల్ అమ్ముకోవచ్చు, మాకు ఎటువంటి అభ్యంతరాలు లేవు అని చెప్పిన తర్వాత ఇండియా ఈజ్ గోయింగ్ టు బై ఫర్ ద ఫస్ట్ టైం ఆయిల్ ఫ్రమ్ ఇరాన్ ఆఫ్టర్ 7 years, 7 సంవత్సరాల తర్వాత ఇప్పుడు మనం ఆయిల్ కొంటున్నాం. ఏవి మన ఇంపోర్ట్స్, ఏవి మన ఎక్స్పోర్ట్స్? క్రూడ్ ఆయిల్, బంగారం, ఫర్టిలైజర్స్, సో రసాయనాలు, సెమీ కండక్టర్ చిప్స్, ఎలక్ట్రానిక్ ఐటమ్స్, ఇవన్నీ మన మేజర్ దిగుమతులు. ఎగుమతులు ఏమున్నాయి? టెక్స్టైల్స్, వస్త్రాలు, అపారెల్, మ్యానుఫ్యాక్చర్డ్ గూడ్స్, ఇంకేమున్నాయి? పికిల్స్, ఫుడ్ ప్రాసెస్డ్ ప్రొడక్ట్, సో ఐటీ, సాఫ్ట్వేర్, సిల్క్ శారీస్, పట్టు వస్త్రాలు. సో ఎందుకు ప్రపంచంలో మనం అంతగా వాళ్ళ మీద ఆధారపడ్డాం? సో మనం ఓన్గా మనం మ్యానుఫ్యాక్చర్ చేయలేమా, చేస్తున్నామా? ప్రభుత్వం రియలైజ్ అయింది ఏంటి, వేరే వాళ్ళ మీద ఎక్కువ ఆధారపడకూడదు. అందుకోసమే మన సెమీ కండక్టర్ చిప్స్ని మనమే తయారు చేసుకుంటున్నాం. ఆల్రెడీ మన ఉత్పత్తులు మనమే స్టార్ట్ చేసాం. సో ఈ ఎక్స్టర్నల్ సెక్టర్లో అంతర్జాతీయ వ్యాపారం ఈ టాపిక్లో ఎక్కువసార్లు ఎగ్జామ్లో వచ్చిన ప్రిలిమ్స్ క్వశ్చన్స్ ఏంటి అంటే, కరెంట్ అకౌంట్ అంటే ఏంటి, మూలధన ఖాతా అంటే ఏంటి, బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్, చెల్లింపుల ఖాతా, వర్తకపు ఖాతా, 1991 ఆర్థిక సంస్కరణలు, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్. సరళీకరణ అంటే ఏంటి, ప్రైవేటీకరణ అంటే ఏంటి, ప్రపంచీకరణ అంటే ఏంటి, అప్పుడు ఏం చేసాం, ఏం చేయాల్సి వచ్చింది, చేసిన తర్వాత ఇలా ఎందుకు మారింది? నిజం చెప్పాలంటే ప్రపంచం మొత్తం ఎవరు అప్పులు ఉన్నప్పుడు బలవంతంగా మనం అప్పు తెచ్చుకోవాల్సి వచ్చింది. ఎవరి దగ్గర? అంతర్జాతీయ ద్రవ్యనిధి దగ్గర. వాళ్ళు కండిషన్ పెట్టారు. ఏంటి కండిషన్? మీకు అప్పులు ఇస్తాం, కానీ అప్పులు తీసుకోవాలి అంటే మేము చెప్పినట్లు మీరు చేయాలి. తప్పనిసరి పరిస్థితుల్లో మనం వాళ్ళు చెప్పిన విధానాలు అమలు చేయాల్సి వచ్చింది. సో ఇందులో ఏమున్నాయి సార్? ఫారిన్ ట్రేడ్, విదేశీ వ్యాపారం, విదేశీ వర్తకం. మన ఆర్థిక మంత్రి, మన ప్రధానమంత్రి ఏ దేశానికి వెళ్ళినా సరే వాళ్ళతో ఒప్పందాలు చేసుకొని వస్తున్నారు. సో దాన్ని ఏమన్నారు? ఫారిన్ ట్రేడ్. సో ఈ ఫారిన్ ట్రేడ్ అగ్రిమెంట్లో ఏమున్నాయి అంటే, వాళ్ళ మధ్య మన మధ్య ఉన్న సత్సంబంధాలను బట్టి ఇద్దరి మధ్య వస్తువులు, ఇద్దరి మధ్య సేవలు, ఇద్దరి మధ్య వ్యాపారం, ఇద్దరి మధ్య ఒప్పందాలు జరుగుతున్నాయి. దీన్నే పీటీఏ, ఎఫ్టీఏ, సిఈసిఏ, సిఈపిఏ, రకరకాల అగ్రిమెంట్లు ఉన్నాయి, ఒప్పందాలు. సో మనకు నచ్చిన మన ఫ్రెండ్స్కి డ్యూటీస్ తక్కువ ఇస్తాం, మనకు నచ్చని మన శత్రువులకి వచ్చే వస్తువుల మీద డ్యూటీస్ ఎక్కువ వేస్తాం. సో ఈ ఫారిన్ ట్రేడ్లో ప్రిలిమ్స్లో చాలాసార్లు అడిగారు, ఇండియా ఏ దేశాలతో ఏ ఒప్పందాలు ఉన్నాయి. యూపీఎస్సీలో అడిగారు, గ్రూప్స్లో అడిగారు, రెగ్యులర్గా క్వశ్చన్. ఇంకొంచెం ముందుకెళ్ళి ప్రపంచ మ్యాప్ ఇచ్చి కొన్ని చుక్కలు పెట్టి ఇండియా ఏ దేశాలతో వర్తక సంబంధాలు ఉన్నాయి ఫసక్ అడిగారు. సో ఈ అంతర్జాతీయ వ్యాపారంలో మన దేశం వేరే దేశంతో పోలిస్తే మనకున్న అడ్వాంటేజ్ ఏంటి, వాళ్ళకున్న డిసడ్వాంటేజ్ ఏంటి, ఎందుకు మనం ఎప్పుడు వేరే వాళ్ళ మీద ఆధారపడ్డాం, ఇప్పుడైనా రియలైజ్ అవుతున్నామా లేదా, ఓపెన్ ఎకానమీ, క్లోజ్డ్ ఎకానమీ, గ్లాస్ డోర్ ఎకానమీ. అన్నిటికన్నా ఇంపార్టెంట్ ప్రిలిమ్స్ ఎగ్జామ్స్కి అయితే గ్రూప్ 1లో, గ్రూప్ 2లో, యూపీఎస్సీలో ఏంటి అంటే ఇంటర్నేషనల్ ఎకనామిక్ ఆర్గనైజేషన్స్, అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు. ఇందులో 3 నుంచి కంపల్సరీ క్వశ్చన్స్ వస్తాయి ప్రతిసారి. వరల్డ్ బ్యాంక్, ఐఎంఎఫ్, డబ్ల్యూటీఓ. ప్రపంచ బ్యాంక్ అంటే ఏంటి, ప్రపంచ బ్యాంకులో ఏమున్నాయి, ప్రపంచ బ్యాంకు గ్రూప్లో ఏమున్నాయి, అంతర్జాతీయ ద్రవ్యనిధికి ప్రపంచ బ్యాంక్కి తేడా ఏంటి, డబ్ల్యూటీఓ, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఏమున్నాయి, ప్రపంచ ఆర్థిక వ్యవస్థకి సంబంధించి సో ఒప్పందాలు ఉన్నాయి. ట్రిప్స్, అప్పుడప్పుడు పేర్లు వింటారు కదా, పేటెంట్, కాపీరైటు, ట్రేడ్ మార్క్, జిఐ, ట్రిమ్స్, ఎఫ్డిఐ, ఎఫ్పిఐ, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి, విదేశీ పరోక్ష పెట్టుబడి. సో దాంతోపాటు వ్యవసాయం గురించి సంబంధాలు. రీసెంట్గా పేపర్ చదివే అలవాటు ఉంటే డబ్ల్యూటీఓలో కొత్త ఒప్పందం కోసం అభివృద్ధి చెందిన దేశాలు, అభివృద్ధి చెందిన దేశాలు ఇద్దరు పరస్పరం చర్చించుకుంటున్నాయి. సో ప్రతి ఎగ్జామ్లో కంపల్సరీ ప్రతి సంవత్సరం ఖచ్చితంగా క్వశ్చన్స్ వచ్చే టాపిక్స్ ఏంటి అంటే ఈ 3: వరల్డ్ బ్యాంక్, ఐఎంఎఫ్, డబ్ల్యూటీఓ. సో డబ్ల్యూటీఓలో మెంబర్ సభ్యత్వం తీసుకుంటే మనకి కొన్ని నియమాలు ఉన్నాయి. మోస్ట్ ఫేవర్డ్ నేషన్ అని, నేషనల్ ట్రీట్మెంట్ అని, రెసిప్రోసిటీ అని. అంటే మీ ఫ్రెండ్స్ని మీరు ఎలా ట్రీట్ చేస్తారో అందరినీ అలాగే ట్రీట్ చేయాలి.
వేరే దేశం నుంచి వచ్చిన వస్తువులను మన దేశ వస్తువుల్ని సమానంగా చూడాలి. సో మీరు మా దేశం వస్తువుల మీద పన్నులు తగ్గిస్తే మేము మీ దేశ పన్నుల మీద పన్నులు తగ్గిస్తాం. రెసిప్రోసిటీ ప్రిన్సిపల్స్. సో ఇది పిల్లర్ 3. మీరు ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అయినా, గ్రూప్ 2 అయినా, గ్రూప్ 1 అయినా, ప్రిలిమ్స్ కోసం, మెయిన్స్ కోసం కంపల్సరీ. మెయిన్స్లో క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయి సార్? డిఓపి క్రైసిస్ అంటే ఏంటి, డాలరైజేషన్ అంటే ఏంటి, డీడాలరైజేషన్ అంటే ఏంటి, ఇంటర్నేషనలైజేషన్ ఆఫ్ రూపీ అంటే ఏంటి, ఇంకోటి ఏంటంటే ఎందుకు మనం మన రూపీని ప్రపంచ కరెన్సీగా మార్చకూడదు, ఎందుకు డాలరు, ఎన్ను, యాన్, పౌండ్, యూరో మాత్రమే అంతర్జాతీయ కరెన్సీగా చెల్లామణిలో ఉన్నాయి. కరెన్సీ ఎక్స్చేంజ్ రేట్ సిస్టమ్. సో అప్రిసియేషన్, డిప్రిసియేషన్, డీవాల్యుయేషన్. సో కరెన్సీ విలువ పెరగడం, కరెన్సీ విలువ తగ్గడం, కరెన్సీ విలువ మనమే తగ్గించుకోవడం, ద్రవ్యహీనీకరణ ఎన్నిసార్లు చేశారు, ఎందుకు చేయాల్సి వచ్చింది, ఏ పరిస్థితిలో చేయాల్సి వచ్చింది. సో ఇది ఎగ్జామ్కి మోస్ట్ ఇంపార్టెంట్. దేనివల్ల అంటే ఈ మధ్యకాలంలో ట్రంప్ అంకుల్ వల్ల ఈ మొత్తం అంతా డిస్టర్బ్ చేశారు ట్రంప్ అంకుల్. ఎందుకంటే ఈ పిచ్ అంకుల్ ఎప్పుడు ఏం చేస్తున్నాడో ఎవరికి తెలియట్లేదు. సడన్గా క్యాన్సల్ అగ్రిమెంట్ అంటాడు. సో సడన్గా వేరే దేశాల మీద శాంక్షన్ చేస్తాడు. సడన్గా మీరు అమ్మకాలు కొనొద్దు అంటాడు. సో ఇండియా మీద చాలాసార్లు కావాలనే భారతదేశం నుంచి ఏ వస్తువులు అయితే అమెరికాకి ఎగుమతవుతున్నాయో వాటి మీద టారిఫ్ పెంచుకుంటూ వెళ్ళాడు. సో ఈ ఎక్స్టర్నల్ సెక్టర్ టాపిక్ వల్లే డ్యూటీ, టారిఫ్ వార్, కరెన్సీ. సో ఈ మధ్యకాలంలో ఈ అంతర్జాతీయ ఆర్థిక సంబంధాలు, అంతర్జాతీయ వ్యాపార సంబంధాలు. సో ఏపీపీఎస్సీ గ్రూప్ 1లో ఉంది, టీఎస్పీఎస్సీ గ్రూప్ 1లో ఉంది. కాకపోతే వాళ్ళు ఏంటంటే ఈ ఆర్డర్లో ఇవ్వలేదు. ఈ చాప్టర్ని తీసుకెళ్ళి ఎక్కడో తగిలిచ్చారు, ఆ చాప్టర్ని తీసుకెళ్ళి ఎక్కడో తగిలిచ్చారు. ఒక హాలీవుడ్ని, ఒక బాలీవుడ్ని, ఒక టాలీవుడ్ని అక్కడ పదం కలిపి చాప్టర్ చేశారు. ఎవరు చేశారో తెలియదు, అది మహానుభావులు. అంటే దెర్ ఇస్ నో లింక్. సో వాళ్ళు ఇచ్చిన సిలబస్లో ఒక టాపిక్ ఇంకో టాపిక్కి లింక్ అన్నది లేదు. అక్కడ కొంచెం కలిపేసి స్కాటర్ చేశారు. చూద్దాం ఏమైనా మారుస్తారేమో. కానీ ఈ చాప్టర్, ఈ ఫస్ట్ 2-3 ఏ ఎగ్జామ్ ప్రిలిమ్స్ క్లియర్ చేయాలన్నా సరే ఎకానమీలో పిల్లర్ 1, పిల్లర్ 2, పిల్లర్ 3. సో ఇవి బాగా అర్థమైతే మీ ర్యాంకును డిసైడ్ అయ్యేది, మీ సర్వీస్ని డిసైడ్ అయ్యేది మెయిన్ పిల్లర్. ఆ పిల్లరే ఈ పిల్లర్. సార్ ఏంటి సార్ ఆ పిల్ల ఈ పిల్ల? సో ఆ పిల్ల ఈ పిల్ల ఏంటి అంటే అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఎగ్జామ్లో అగ్రికల్చర్, వ్యవసాయం. ఇంట్రెస్టింగ్ ఏంటంటే అన్ని ఎగ్జామ్స్లో, గ్రూప్ 1 ఎగ్జామ్లో, గ్రూప్ 2 ఎగ్జామ్లో, టీజీపీసీలో, ఏపీపీసీలో చాప్టర్ సపరేట్గా మెన్షన్ చేశారు. అగ్రికల్చర్ ఇన్ ఇండియా, అగ్రికల్చర్ ఇన్ తెలంగాణ, అగ్రికల్చర్ ఇన్ ఇండియా, అగ్రికల్చర్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఎలా చదవాలి? ముందు వ్యవసాయం అంటే ఏంటి, సీడ్స్, ఫర్టిలైజర్స్, విత్తనాలు, రైతుల యొక్క సమస్యలు ఏంటి, రైతుల ఆత్మహత్యలు, అప్పులు. సో గ్రీన్ రెవల్యూషన్, ఎవర్గ్రీన్ రెవల్యూషన్, స్టబుల్ బర్నింగ్. సో చాలామంది రైతులు ఇప్పుడు ఫర్టిలైజర్స్ దొరక ఇబ్బందులు పడుతున్నారు. మార్కెటింగ్ సరిగా లేదు, గోడౌన్ సరిగా లేదు, ట్రాన్స్పోర్టేషన్ సరిగా లేదు. సో నిజంగా వ్యవసాయంలో గ్రాస్ రూట్, ఒక పల్లెటూరుకి వెళ్తే ఒక సామాన్య రైతుతో మాట్లాడితే ఏమేం సమస్యలు ఉన్నాయి అవన్నీ మన సిలబస్లో ఉన్నాయి. మినిమం సపోర్ట్ ప్రైస్, కనీసం మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలి అని రైతులు ఎప్పటి నుంచో ఉద్యమాలు చేస్తున్నారు. కానీ ప్రభుత్వం ఆ ఒక్కటి అడక్కు అని మాత్రం చెప్తుంది. సో కనీస మద్దతు ధర అంటే ఏంటి, అందులో ఏ పంటలు ఉన్నాయి, ఏ పంటలు లేవు, ఏ ఖరీఫ్ పంటలు, ఏ రబీ పంటలు, ప్రతిసారి ప్రిలిమ్స్లో వచ్చే క్వశ్చన్స్. సో మెయిన్స్కి వచ్చేసరికి ఏంటి అడుగుతున్నారు, అగ్రికల్చర్ సెన్సస్ కండక్ట్ చేస్తారు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి వ్యవసాయంలో సెన్సస్. సో ఆ అగ్రికల్చర్ సెన్సస్లో ఏ జిల్లాలు అభివృద్ధి చెందుతున్నాయి, ఏ జిల్లాలో పంటలు ఎక్కువ ఉన్నాయి, ఏ జిల్లాలో కరువు ప్రాంతాలు ఎక్కువ ఉన్నాయి, ఏ ప్రాంతాల్లో ఏ పంటలు బాగా పండుతున్నాయి, ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాలు చూస్తే 3,000-4,000 పథకాలు ఉంటాయి అంతే. అన్నీ గుర్తుంచుకుంటే మనం ఎరగడ్డకి వెళ్ళాల్సి వస్తుంది. కానీ పథకాలు ఎలా చదవాలి అంటే పేపర్లో కరెంట్ అఫైర్స్ వచ్చినప్పుడు ఆ పథకం ఎందుకు న్యూస్లో ఉంది, ఏ మినిస్ట్రీ కింద ఆ పథకం వస్తుంది, అందులో లబ్ధిదారులు ఎవరు, ఆ లబ్ధిదారులకు ఏ నియమాలు ఉన్నాయి. ఎప్పుడు కరెంట్ అఫైర్స్ చదివేటప్పుడు. అలా లాస్ట్ 1 ఇయర్ కరెంట్ అఫైర్స్ చదివేటప్పుడు ప్రతిసారి వచ్చిన స్కీమ్ అంతా చదువుతూ వెళ్తే మొత్తం స్కీమ్స్ కవర్ అవుతాయి. అంతేగాని స్కీమ్స్ అని చెప్పి 300 పేజీలు పీడిఎఫ్ తీసుకొని ప్రధానమంత్రి సుకన్య యోజన అంటే ఆ సుకన్య ఎవరు, ఈ ప్రధానమంత్రి ఎవరు బట్టి పట్టకూడదు. కరెంట్ అఫైర్స్లో స్కీమ్ వచ్చినప్పుడు స్కీమ్ ఎందుకు తీసుకొచ్చారు, ఎప్పుడు తీసుకొచ్చారు, ఏ మినిస్ట్రీ అమలు చేస్తుంది, ఎవరు లబ్ధిదారులు ఉన్నారు, ఏమైనా మార్పులు చేర్పులు చేశారా,
ఎందుకంటే ఎగ్జామినర్కి ఆ క్వశ్చన్ ఎక్కడి నుంచి వచ్చింది, పేపర్ల నుంచే వచ్చింది. సో వ్యవసాయంలో చాలా వరకు గ్రూప్ 2లో అయితే మీ ర్యాంకుని డిసైడ్ చేసేది డేటా. సో తప్పదు, బట్టి పట్టాల్సిందే. అగ్రికల్చర్ సెన్సస్ గ్రూప్ 2కి అయితే ఆ ఇయర్లో అగ్రికల్చర్ సెన్సస్కి వచ్చిన కొంచెం ముఖ్యమైన డేటా మాత్రం నేర్చుకోవాలి. బట్టి పట్టడం అంటే మరీ పింకి పాంకి టైప్ కాదు, కొంచెం ఆబ్వియస్ డేటా అంటే అందరికీ తెలియాల్సిన డేటా. సో వరి ఎక్కువగా ఏ రాష్ట్రంలో పండుతుంది, ఎందుకు పండుతుంది, ఎందుకు ఆ ప్రాంతంలోనే పండుతుంది, ఆ ప్రాంతంలో నేలలు ఎలా ఉన్నాయి, సో లాజికల్గా లింక్ చేయాలి. సో దీంతో పాటు ఎగ్జామినర్లో ప్రిలిమ్స్కి మెయిన్స్కి కంపల్సరీ క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంది, అడుగుతున్నారు. మీ ర్యాంకులు డిసైడ్ చేసేది ఇంకోటి ఏంటి అంటే ఇండస్ట్రీ. ఈ ఇండస్ట్రీలో ప్రిలిమ్స్ టాపిక్స్ ఉన్నాయి. కోర్ ఇండస్ట్రీస్ అంటే ఏంటి, ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ అంటే ఏంటి, ఎందుకు భారతదేశంలో 1950 నుంచి 1999 వరకు ఇండస్ట్రీస్ పరిశ్రమల రంగం అంతగా అభివృద్ధి చెందలేదు, ఏమైంది. సో ఈ మధ్య కాలంలో టాయ్ ఇండస్ట్రీ, మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ, ఆటోమొబైల్ ఇండస్ట్రీ ఇవన్నీ ఎందుకు పెరుగుతున్నాయి, ఎందుకు తగ్గుతున్నాయి, సో ఎందుకు ద్వితీయ రంగానికి అంత ప్రాధాన్యత ఇవ్వలేదు మొదట. ఈ మధ్య కాలంలో ద్వితీయ రంగం నుంచి పేర్లు వింటారు, మేక్ ఇన్ ఇండియా, స్టార్టప్ ఇండియా, SEZ స్పెషల్ ఎకనామిక్ జోన్, NIMZ ఎందుకు ఏంటి, PM మిత్ర, టెక్స్టైల్ పార్క్స్, ఇండస్ట్రియల్ హబ్స్. ఈ బడ్జెట్లో చాలా ఇండస్ట్రియల్ కారిడార్స్ అనౌన్స్ చేశారు ప్రభుత్వం. సో ఎక్కడ ఏ ఇండస్ట్రీస్ ఎస్టాబ్లిష్ చేస్తున్నారు, చాలా సింపుల్, లాజికల్గా గుర్తుండాలి. ఎలా ఇండస్ట్రీస్ ఎస్టాబ్లిష్ చేయాలంటే ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ముడి వనరులు ఉండాలి, ఆ ముడి వనరులు అవైలబుల్ దొరికే నేలలు ఉండాలి. సో నేలలు తెలిస్తే ముడి వనరులు తెలుస్తాయి, ముడి వనరులు తెలిస్తే ఇండస్ట్రీస్ ఎక్కడున్నాయో తెలియచ్చు. సో అంతేగాని బట్టి పట్టకూడదు జంషెడ్పూర్. సో నో, ఇండస్ట్రీ పాలసీస్ 1940 సంవత్సరంలో ఎలా ఉంది, 50లో ఎలా ఉంది, 90లో ఎలా ఉంది, ఇప్పుడు ఎలా మారింది. సో మార్పులు చేర్పులు ఏమైనా జరిగాయా, ఇప్పుడు ఏ పరిశ్రమలకు ప్రాధాన్యం ఇస్తున్నాము, MSME మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ ఈ నిర్వచనాన్ని మార్చారా. సెంట్రల్ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్లో మహారత్న, నవరత్న, మహారత్న ఈ రత్నాలు జాతిరత్నాలా కాదా, నిజంగానే ఈ రత్నాలు పనిచేస్తున్నాయా లేదా, ప్రభుత్వ రంగ సంస్థల్లో ప్రభుత్వం ఎందుకు అమ్మాల్సి వస్తుంది. సో ఇది ఇండస్ట్రీ. దీని తర్వాత ఇన్వెస్ట్మెంట్ మోడల్స్ అంటే పెట్టుబడి, ప్రభుత్వమే పెట్టుబడి పెట్టాలా, ప్రభుత్వం మరియు ప్రైవేట్ ఇద్దరూ కలిపి పెట్టుబడి పెట్టాలా, ఆ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కలిపి పెట్టుబడి పెట్టాలా. సో దీన్ని ఏమంటారు అంటే ఇన్వెస్ట్మెంట్ మోడల్స్. సో దీన్ని ఏమంటారు అంటే అగ్రికల్చర్ ఇండస్ట్రీ ఇన్వెస్ట్మెంట్ మోడల్స్. సో ఎందుకు సార్ ఇది డిఫికల్ట్ అంటే మన యాటిట్యూడ్. ఏంటి సార్ యాటిట్యూడ్, అగ్రికల్చర్ అంటేనే మనకు కోపం, ఎందుకంటే మనం అగ్రికల్చర్ చేయాలనుకోవట్లేదు కాబట్టి. ఇంకోటి మిగతా వాటిలాగా ఇందులో కాన్సెప్ట్స్ కన్నా ఎక్కువ డేటా అండ్ ప్రాబ్లమ్ అండ్ సొల్యూషన్ ఓరియంటెడ్. సో అందుకోసమే సో అగ్రికల్చర్ ఏ ఎగ్జామ్లో అయినా సరే, అదే గ్రూప్ 1లో UPSCలో అయితే కనీసం 3 మెయిన్స్ క్వశ్చన్స్ కంపల్సరీ ఉంటాయి. 150 మార్కుల్లో 50 మార్కులు మెయిన్స్లో కేవలం ఒక చాప్టర్ నుంచి వస్తున్నాయి. ఆ చాప్టర్ పేరే అగ్రికల్చర్. గ్రూప్ 1లో అయినా UPSCలో అయినా మీరు వ్యవసాయాన్ని వదిలేస్తే వ్యవసాయం మిమ్మల్ని వదిలేస్తుంది ఎగ్జామ్లో, అంతే, చాలా సింపుల్. అంటే అగ్రికల్చర్ అనే చాప్టర్ చదవకపోతే ఏ ఎగ్జామ్ మనం క్లియర్ చేయలేం. గ్రూప్ 2 చదివేటప్పుడు డేటా ఓరియంటెడ్, గ్రూప్ 1 చదివేటప్పుడు సమస్యలు, ప్రాబ్లమ్స్ ఏంటి, ఎందుకు అలా జరుగుతున్నాయి. సో ఇవన్నీ చదివితే ఫైనల్గా మీరు బయటపడడానికి లాస్ట్ పిల్లర్, ఆ లాస్ట్ పిల్లర్ పేరే సో P5. ఈ పిల్లర్లో ఏమేమి ఉన్నాయి సార్ అంటే పావర్టీ అండ్ ఎంప్లాయ్మెంట్, పేదరికం మరియు నిరుద్యోగం. గ్రూప్ 1లో అయితే సపరేట్గా ఒక హెడ్డింగే పెట్టి వదిలేశారు. సో మెయిన్స్ క్వశ్చన్స్ డైరెక్ట్గా ఈ చాప్టరే మెన్షన్ చేశారు. TGPSCలో, APPSCలో కూడా అసలు పేదరికం అంటే ఏంటి, పేదరికం కారణాలు ఏంటి, పేదరికం సూచికలు ఏంటి, అసలు నిజంగా పేదరికం ఉందా. సో మనం ప్రభుత్వ లెక్కలో చూసే పేదరికం, నార్మల్గా చూసే పేదరికం రెండు ఒకటైనా. సో ఇప్పుడు ఈ నీతి చేసే నీతి దొంగ లెక్కలు చెప్తుంది, ఆ పావర్టీ కరెక్ట్ అయినా కాదా, మల్టీ డైమెన్షనల్ పావర్టీ అంటే ఏంటి, సాపేక్ష పేదరికం, నిరుపేక్ష పేదరికం, పేదరికంలో రకాలు, పేదరికానికి కారణాలు. 75 సంవత్సరాల స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి గరీబీ హటావో, పేదరిక నిర్మూలన అని ఇందిరాగాంధీ 1971 సంవత్సరంలో ఎలక్షన్లో చెప్తే
ఆపోజిషన్ పార్టీ వాళ్ళు ఇందిరా హఠావో అని తీసుకొచ్చారు. ఇందిరాగాంధీని తొలగిద్దాం ఎమర్జెన్సీ టైంలో. సో ఎందుకు పేదరికం నిర్మూలించబడలేదు? నిరుద్యోగం, మనం అనుకునే నిరుద్యోగం ఏంటి, ప్రభుత్వ లెక్కల ప్రకారం నిరుద్యోగం ఏంటి, పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే నిన్న మొన్న న్యూస్లో ఉంది. సో ఎందుకు రిలీజ్ చేశారు, ఎవరు రిలీజ్ చేశారు, నిరుద్యోగంలో రకాలేంటి, కారణాలేంటి, నిరుద్యోగాన్ని పేదరికాన్ని తొలగించాలంటే మనం ఏం చేయాలి? ప్రతి ఎగ్జామ్లో కంపల్సరీ ప్రిలిమ్స్ క్వశ్చన్స్ గ్రూప్ 1లో ఉంటుంది, యూపీఎస్సీలో ఉంటుంది, గ్రూప్ 2లో ప్రతి చోట పావర్టీ, పేదరికం, పేదరిక నిర్వచనం, పేదరిక కమిటీలు, పేదరికపు సూచీలు, నిరుద్యోగిత నిర్వచనం, నిరుద్యోగిత కమిటీలు, నిరుద్యోగిత వేరే వేరే దేశాల్లో ఎలా ఉంది, కాకపోతే స్పెసిఫిక్గా రాష్ట్రానికి వచ్చేసరికి ఏ రాష్ట్రాల్లో ఏమున్నాయి. సో దీని తర్వాత ఈ మధ్య కాలంలో కొంచెం ఎక్కువ ప్రాధాన్యం ఉన్న చాప్టర్ ఏంటి అంటే నీతి ఆయోగ్. సో ఇంతకుముందు ఎక్కువ క్వశ్చన్స్ ప్లానింగ్ నుంచి వచ్చేవాళ్ళు, కానీ 2015లో ప్లానింగ్ కమిషన్ తీసేసిన తర్వాత నీతి ఆయోగ్ వైపు ఎక్కువ క్వశ్చన్స్ వస్తున్నాయి. సో నీతి ఆయోగ్ క్వశ్చన్స్ ఏంటి, ఈ నీతి ఆయోగ్ క్వశ్చన్స్లో ఏమున్నాయి? సో నీతి ఆయోగ్లో ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, సో నీతి ఆయోగ్ ప్లాన్కి మధ్య ఏం తేడాలు ఉన్నాయి? గ్రూప్ 1లో క్వశ్చన్లు ఏంటంటే ఇద్దరిలో ఏం ప్రాబ్లం, టాప్ టు బాటమ్ అప్రోచ్, బాటమ్ టు టాప్ అప్రోచ్. సో ప్లానింగ్ కమిషన్లో స్ట్రక్చర్ ఎలా ఉండేది, నీతి ఆయోగ్లో స్ట్రక్చర్ ఎలా ఉండేది? సో ప్లానింగ్ కమిషన్ తీసుకునే నిర్ణయాలు ఎలా ఉన్నాయి, నీతి ఆయోగ్ తీసుకునే నిర్ణయాలు ఎలా ఉన్నాయి? నీతి ఆయోగ్ ఇచ్చే నివేదికలు, ఎగ్జామ్లో చాలాసార్లు అడిగిన క్వశ్చన్లు ఏంటి అంటే నీతి ఆయోగ్ నివేదికలు, ఆ నివేదికలో అప్పుడప్పుడు కొంచెం ఫ్యాక్చువల్ డేటా, ఏ రాష్ట్రం నెంబర్ 1లో ఉంది, ఏ రాష్ట్రం లీస్ట్లో ఉంది. సో దీని తర్వాత ఈ మధ్యకాలంలో ఎగ్జామినర్ బాగా ఫోకస్ చేస్తుంది వచ్చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఎస్పెషల్లీ ఈ మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రోడ్లు, రైల్వే, ఏవియేషన్, విమానాలు, రిబ్బన్ కటింగ్లు బాగా ఎక్కువ అవుతున్నాయి. సో కొత్త ఇండస్ట్రీలు ఎక్కడొచ్చాయి, కొత్త ఇన్ఫ్రాస్ట్రక్చర్ కారిడార్స్ ఎక్కడొచ్చాయి? ఈ బడ్జెట్లో 7 రైల్ కారిడార్స్ అనౌన్స్ చేశారు కొత్తగా. సో అమృత్ భారత్ స్టేషన్స్. సో రోడ్లో ఏం అభివృద్ధి జరిగింది, స్కీమ్స్. రైల్వే ఏం అభివృద్ధి జరిగింది, స్కీమ్స్. విమానయాన రంగంలో ఏం అభివృద్ధి జరిగింది, స్కీమ్స్. అన్నీ కలిపి అవస్థాపన సౌకర్యాల వల్ల ఏంటి ఉపయోగం, ఎవరు పెట్టుబడి పెట్టాలి, ఎక్కడెక్కడ ఉంది, ఎక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందో అక్కడ ఇండస్ట్రీ ఉంది, ఎక్కడ ఇండస్ట్రీ ఉందో అక్కడ డెవలప్మెంట్ ఉంది. సో లాస్ట్లో ఇవన్నీ బాగా చదివితే ఫైనల్గా మీరు సెలెక్ట్ అవుతారు. ఆ సెలెక్ట్ అయ్యే రంగం పేరే సర్వీస్ సెక్టర్. సో ఫైనల్ అన్నీ బాగా చదివితే ఫైనల్గా ఏ ఎగ్జామ్లో అయినా సరే అందులోకి ఎంటర్ అవుతారు. దాన్ని ఏమంటారంటే సర్వీస్ సెక్టర్. సరిగా చదవకపోతే మధ్యలో ఈ చాప్టర్ దగ్గరే ఆగిపోతారు, దీన్ని భరించాల్సి వస్తుంది. ఆ చాప్టర్ పేరే పేదరికం, నిరుద్యోగం. సో చాయిస్ మందే. పేదరికం, నిరుద్యోగం దాటి సర్వీస్ సెక్టర్లోకి ఎంటర్ అవుతామా, లేదా సర్వీస్ సెక్టర్ ఎంటర్ అవ్వకుండా మళ్ళీ పావర్టీ అండ్ ఎంప్లాయ్మెంట్లోనే మళ్ళీ చదవాల్సి వస్తుందా, మన చాయిస్. సో ఏ ఎగ్జామ్ తీసుకున్నా సరే యూపీఎస్సీ, గ్రూప్ 1, గ్రూప్ 2 ఇవన్నీ ఎలా తెలుసు సార్? ఇది చాలా సింపుల్. ఇవన్నీ ఎలా తెలుసు సార్ అంటే అన్నీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఆధారంగా డివైడ్ చేసిన డివిజన్సే, అంతే. సో గ్రూప్ 2లో ప్రిలిమ్స్లో ఏం క్వశ్చన్లు వచ్చాయి, మెయిన్స్లో ఏం క్వశ్చన్లు వచ్చాయి, ఏ చాప్టర్ నుంచి క్వశ్చన్లు వచ్చాయి, ఏ థీమ్స్ నుంచి క్వశ్చన్లు వచ్చాయి. కాకపోతే తెలంగాణ ఎకానమీ, ఏపీ ఎకానమీ చదివేటప్పుడు ఈ కాన్సెప్ట్స్ని రాష్ట్ర డేటాతో లింక్ చేయాలి. కాన్సెప్ట్ ఏం మారదు, కానీ రాష్ట్రంలో ఉన్న డేటా, ఆ రాష్ట్రంలో ఆ సంవత్సరంలో ప్రభుత్వం ఎవ్రీ ఇయర్ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ సర్వే స్టాటిస్టిక్స్ బుక్ అనేది రిలీజ్ చేస్తుంది. ఆ స్టాటిస్టిక్స్ బుక్లో వాళ్ళు ఏం చెప్తారు, లాస్ట్ 1 ఇయర్లో ఆ రాష్ట్రంలో ఏమేం జరిగాయి, వ్యవసాయంలో ఏం జరిగింది, పరిశ్రమలో ఏం జరిగింది, సేవల్లో ఏం జరిగింది, ట్రేడ్ వ్యాపారం ఎలా జరిగింది, కండ్రులు ఎక్కడున్నాయి, వనరులు ఎక్కడున్నాయి, ఖనిజాలు ఏమున్నాయి. సో స్టేట్ బుక్ చదివేటప్పుడు సో మనకు తెలిసిన కాన్సెప్ట్ని అప్లై చేసుకుంటూ డేటా ఇంటర్లింక్ చేయాలి. అప్పుడు బై హార్ట్ చేయాల్సిన అవసరం లేదు. సో ఫైనల్గా రిసోర్సెస్ ఏంటి సార్, కొంచెం వెయిట్ చేయండి. మార్కెట్లో విచిత్రమైన బుక్స్ అన్నీ అవైలబుల్లో ఉన్నాయి. సో యూ షుడ్ నాట్ బికమ్ బుక్ కలెక్టర్, యూ షుడ్ బికమ్ ఆఫీసర్. కొంచెం వెయిట్ చేయండి, చూద్దాం. సో ఒకవేళ మార్పులు చేర్పులు ఏమీ లేకపోతే దెన్ యూ కెన్ పర్చేస్. కానీ స్టాండర్డ్ బుక్ అని దాన్ని ఎలా డిసైడ్ చేయాలి అంటే అఫీషియల్గా గవర్నమెంట్ డేటా ఉన్నదే స్టాండర్డ్ బుక్. ఇంకోటి, ఎక్కువ పేజెస్ ఉంటే ఎక్కువ స్టాండర్డ్ బుక్ కాదు. ఎగ్జామ్కి రిలవెంట్గా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, టాపిక్స్ని, థీమ్స్ని కవర్ చేస్తూ ఏది తక్కువగా ఉందో అదే స్టాండర్డ్ బుక్. సో కాబట్టి డేటా కోసం వెయిట్ చేయండి. మరి ఏం చేయాలి సార్, ఈలోపు మీ దగ్గర 6th to 10th ఏమైనా సోషల్ స్టడీస్ బుక్స్ ఉంటే జస్ట్ ఊరికే గ్లాన్స్ నార్మల్గా చదవచ్చు. బ్రదరు సిస్టర్ ఏమైనా స్కూల్లో చదువుతూ ఉంటే
వాళ్ళ సాంఘిక శాస్త్రం ఉంటుంది కదా, సోషల్ స్టడీస్, జస్ట్ క్యాజువల్గా చదవచ్చు. అవి చదివితే మనకి ఏమవుతుంది అంటే బేసిక్ టర్మ్స్, అన్ని చాప్టర్లో ఉన్న బేసిక్ టర్మ్స్ అని వచ్చేస్తాయి. నీడ్ అంటే ఏంటి, వాడ్ అంటే ఏంటి, డిమాండ్ అంటే ఏంటి, సప్లై అంటే ఏంటి, కాస్ట్ అంటే ఏంటి, ప్రైస్ అంటే ఏంటి, మనీ అంటే ఏంటి, అసలు మనీ ఎందుకు వచ్చింది, ఎందుకు కావాలి, బ్యాంక్ అంటే ఏంటి, బేసిక్స్ ఆల్రెడీ మనం చదివాము. కాకపోతే 10th క్లాస్ తర్వాత మళ్ళీ ఇప్పుడు టచ్ చేయలేదు అంతే. సో ఫస్ట్ బేసిక్ టర్మ్స్ కవర్ చేయాలి. తర్వాత ప్రతి చాప్టర్కి సంబంధించి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ చూడాలి. సో ప్రిలిమ్స్, మెయిన్స్. సో గ్రూప్ 1 వాళ్ళ గేమ్ కంప్లీట్లీ డిఫరెంట్, గ్రూప్ 2 వాళ్ళ గేమ్ కంప్లీట్లీ డిఫరెంట్. కానీ రెండింటికి ప్రిపేర్ అయితే మాత్రం చాప్టర్ తర్వాత ప్రీవియస్ ఇయర్ ప్రిలిమ్స్ క్వశ్చన్స్ సపరేట్గా సాల్వ్ చేయాలి. గ్రూప్ 2వి సపరేట్గా సాల్వ్ చేయాలి, గ్రూప్ 1కి సపరేట్గా సాల్వ్ చేయాలి. ఎందుకంటే గ్రూప్ 1లో డిస్క్రిప్ట్ రాయడం చాలా ఈజీ, కొంచెం కాన్సెప్ట్ తెలిస్తే చాలు మనం రాయొచ్చు. కానీ గ్రూప్ 2లో ఒకటే, ఆన్సర్ తెలుసా తెలీదా అంతే. తెలిస్తే ఆన్సర్ కరెక్టు, తెలియకపోతే రోల్ నెంబర్ మిస్సింగ్. ఇఫ్ యూ గో ఫర్ గెస్సింగ్, రోల్ నెంబర్ ఈజ్ ఫైనల్లీ మిస్సింగ్ అంతే. కానీ గ్రూప్ 1లో కనీసం ఎంత ఉందో గుర్తు తెచ్చుకొని రాయడానికి ఛాన్స్ ఉంటుంది. సో మీరు ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అయినా సరే, ఇండియన్ ఎకానమీ ఎంత స్ట్రాంగ్గా ఉంటే స్టేట్ ఎకానమీ అంత ఈజీ అయిపోతుంది. ఎందుకు ఈజీ అయిపోతుంది అంటే ఈ కాన్సెప్ట్ని జస్ట్ స్టేట్ డేటాకి అప్లై చేస్తేనే స్టేట్ సిలబస్. సపోజ్ జాతీయ ఆంధ్రలో మీ కాన్సెప్ట్స్ అన్నీ సూపర్ డూపర్, ఆ జస్ట్ కాన్సెప్ట్స్కి తెలంగాణ నంబర్స్ యాడ్ చేస్తే తెలంగాణ ఫస్ట్ చాప్టర్, ఏపీలో ఉన్న డేటా యాడ్ చేస్తే ఏపీలో ఫస్ట్ చాప్టర్. ఇండియన్ ఎకానమీలో అగ్రికల్చర్ గురించి పూర్తి పట్టుంది, మొత్తం బాగా తెలుసు. జస్ట్ డేటా, స్టేట్ సోషో ఎకనామిక్ సర్వే డేటా యాడ్ చేస్తే స్టేట్ చాప్టర్ అంతే. సో దిస్ ఈజ్ వాట్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ గ్రూప్ 1 ఆర్ గ్రూప్ 2. కానీ ఇనిషియల్ స్టేజెస్లో డైరెక్ట్గా బుక్స్, మార్కెట్, కంపైలేషన్స్కి వెళ్ళొద్దు. ట్రై టు బిల్డప్ ద బేసిక్ టర్మినాలజీ ఫస్ట్. ముందు ఫియర్ పోవాలి, ఎకానమీ అంటే భయం పోవాలి, ఎకానమీ టర్మ్స్ కూడా మనకు తెలుసు అని తెలియాలి. మనం వాడుతున్నాం, కాకపోతే ఆ టర్మ్ పేరు మనకు తెలియదు. ప్రతిరోజు పొద్దునుంచి సాయంత్రం వరకు అన్ని చోట్ల మన ఎకానమీని వాడేస్తున్నాం, కాకపోతే ఏ టర్మ్ వాడుతున్నామో ఆ టర్మ్ని సైంటిఫిక్గా మనకు తెలియదు అంతే. సో అందుకోసమే ఫస్ట్ 3 క్లాసెస్ ఓన్లీ టర్మినాలజీ క్లాసెసే ఉంటాయి. ఎందుకోసం, మీరు ఎకానమీ వాళ్ళైనా సైన్స్ వాళ్ళైనా ఎవరైనా సరే టర్మ్స్ చెప్పిన తర్వాతనే రెగ్యులర్ సిలబస్ విల్ స్టార్ట్. సో ఎప్పుడైనా చాప్టర్లోకి వెళ్ళినప్పుడు ఆ టర్మినాలజీ వల్ల మీకు హెల్ప్ అవుతుంది అంతే. సో ఇంకా ఎక్కువ ఏమైనా చేయాలా సార్, చేయాల్సి వస్తుంది. గ్రూప్ 1 వాళ్ళైతే ఇంకా ఎక్కువ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే మెయిన్స్ క్వశ్చన్స్ వచ్చేసరికి కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ టాపిక్స్ కూడా అడుగుతున్నారు. అంటే ఈ చాప్టర్ల నుంచి గత 1 సంవత్సరంలో ఏమైనా కొత్త కరెంట్ అఫైర్స్ ఉంటే ఆ కరెంట్ అఫైర్స్ కూడా అప్డేట్ అవ్వాలి. గ్రూప్ 2 వాళ్ళైతే కరెంట్ డేటా అప్డేట్ అవ్వాలి. సో ఏ ఎగ్జామ్ అయినా సరే దిస్ ఈజ్ ద అప్రోచ్ ఫర్ ఎకానమీ. ప్రాబబ్లీ నిజంగా క్లాస్ స్టార్ట్ అయినప్పుడు ఆ స్టేట్ స్పెసిఫిక్ సిలబస్ని బట్టి విల్ చేంజ్. కానీ ఇండియన్ ఎకానమీ ఏపీపీఎస్సీ అయినా టీఎస్పీఎస్సీ అయినా ఏం తేడా లేదు. ఇండియన్ ఎకానమీలో ఉన్న చాప్టర్స్ అన్నిట్లో ఒకటే, కాకపోతే వాళ్ళు ఒక చాప్టర్ని ముందు పెట్టారు, వీళ్ళు ఒక చాప్టర్ వెనకాల పెట్టారు అంతే. కాకపోతే ఈ చాప్టర్లు మొత్తం అన్నిట్లో ఉన్నాయి. ఏపీపీఎస్సీ గ్రూప్ 1లో ఉంది, టీఎస్పీఎస్సీ గ్రూప్ 1లో ఉంది, ఏపీపీఎస్సీ గ్రూప్ 2లో ఉంది, సో టీఎస్పీఎస్సీ గ్రూప్ 2లో ఉంది. తేడా ఎక్కడ సార్ అంటే కేవలం స్టేట్ స్పెసిఫిక్ మాత్రమే తేడా. సో ఈ ఇండియన్ ఎకానమీ కరెక్ట్గా ప్లాన్ చేసి కరెక్ట్గా ప్రిపేర్ అయితే బోత్ స్టేట్ సర్వీసెస్లో 70%, మళ్ళీ చెప్తున్నాను 70% గెట్స్ కంప్లీటెడ్. అదేంటి సార్ 50%ఏ కదా, మిగతా 30% దీన్ని అంటే స్టేట్ స్పెసిఫిక్ డేటా అంతే. సో ఇండియన్ ఎకానమీ బాగా స్ట్రాంగ్ ఉంటే సో స్టేట్ స్పెసిఫిక్ కొంచెం మేనేజబుల్గా నేర్చుకున్నా సరే గెట్ ఇన్ అవ్వచ్చు. కానీ గ్రూప్ 2లో మాత్రం లేదు, ఈక్వల్ వెయిటేజ్ ఇవ్వాల్సిందే. కంపల్సరీ స్టేట్ ఎకానమీకి ఇండియన్ ఎకానమీకి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారో స్టేట్ ఎకానమీ డేటాకు కూడా అంతే ఇంపార్టెన్స్ ఇవ్వాలి. గ్రూప్ 1లో అయితే అడ్వాంటేజ్ ఏంటంటే ఇండియన్ ఎకానమీ బాగా స్ట్రాంగ్ ఉంటే దాన్ని కొంచెం స్టేట్కి అప్లై చేసి మనం ఆన్సర్స్ రాసేయచ్చు. కానీ గ్రూప్ 2కి మాత్రం ఈక్వల్ వెయిటేజ్ ఇవ్వాల్సిందే. స్టేట్ ఎకానమీకి కూడా కంపల్సరీ, ఇగ్నోర్ చేయకూడదు. సో మరి ఏం చేయాలి సార్, ఒక చాప్టరు, ఆ చాప్టర్కి సంబంధించిన టర్మినాలజీ, దాని తర్వాత కరెంట్ అఫైర్స్, దాని తర్వాత ప్రీవియస్ ఇయర్ ప్రిలిమ్స్ క్వశ్చన్స్, దాని తర్వాత ప్రీవియస్ ఇయర్ మెయిన్స్ క్వశ్చన్స్, కరెంట్ డేటా. దిస్ ఇస్ ద అప్రోచ్. ఏ చాప్టర్ చెప్పినా సరే క్లాస్లో ఇలాగే ఉంటుంది. ఫస్ట్ టర్మ్స్, ఆ చాప్టర్లో ఉన్న టర్మినాలజీ, తర్వాత స్టాటిక్ కాన్సెప్ట్స్, తర్వాత ప్రీవియస్ ఇయర్ ప్రిలిమ్స్ థీమ్స్, ప్రీవియస్ ఇయర్ మెయిన్ థీమ్స్, తర్వాత లాస్ట్ 1 ఇయర్లో ఆ చాప్టర్లో ఏం కరెంట్ అఫైర్స్ ఉన్నాయి. సో ఇలా మీ దగ్గర నోట్స్ ఉంటే, ఎవరో అడిగారు కదా ఏంటి సార్ స్టాండర్డ్ బుక్
మీ క్లాస్ నోట్సే అన్నిటికన్నా బెస్ట్ స్టాండర్డ్ బుక్ లాగా తయారవుతుంది ఇఫ్ యూ ఫాలో దిస్ అప్రోచ్. ఎందుకు సార్? ఆ బుక్లో ఉన్న ప్రతి పేజీ ఎగ్జామ్కి అవసరం లేదు. అది చదివి ఎగ్జామ్కి ఏం అవసరమో మీరు ఓన్గా తయారు చేశారు. ఇలా ప్రతి ప్రతి చాప్టర్కి మీ దగ్గర రివిజన్ నోట్స్ ఉంటే మీరే టాపర్. దట్ ఇస్ ద డిఫరెన్స్. ఓకే, సో దిస్ ఈజ్ బ్రీఫ్ ఐడియా. బట్ ఎనీవే, స్టేట్ స్పెసిఫిక్ సిలబస్ కొంచెం వెయిట్ చేద్దాం. తెలీదు వాళ్ళు వీళ్ళు ఏమైనా మారుస్తారేమో. సో ఇప్పటివరకు అయితే ఏం లేదు, జస్ట్ ఇండియన్ ఎకానమీలో సిలబస్కి వాళ్ళు ముందు స్టేట్ తగిలిచ్చారు అంతే. ఇండస్ట్రీస్ ఇన్ తెలంగాణ, ఇండస్ట్రీస్ ఇన్ ఆంధ్రప్రదేశ్, అగ్రికల్చర్ ఇన్ ఇండియా. సో ఇది స్టేట్ స్పెసిఫిక్ ఆస్పెక్ట్స్. ఓకే, సో దిస్ ఈజ్ బ్రీఫ్ ఐడియా అబౌట్ ఇండియన్ ఎకానమీ, టీఎస్ ఎకానమీ, ఏపీ ఎకానమీ అండ్ ఓవరాల్. ఓకే, సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నోట్ చేసుకోండి. కానీ ఇప్పుడైతే జస్ట్ గో త్రూ బేసిక్ టర్మినాలజీ, దట్స్ మోర్ దెన్ ఎనఫ్.